పేరు మార్చుకొని ముస్లిమే హిందువులని కావాలని గుడికి వెళ్ళొద్దు, దీపం పెట్టొద్దు, ఇంట్లో దీపం పెట్టొద్దు, అనదారిలోకి వచ్చి మన సనాతన ధర్మం గురించి చెప్తూ ధ్యానం అని చెప్తూ మెల్లమెల్లగా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ యొక్క మతాన్ని బ్రహ్మకుమారులు ఇవన్నీ చెయ్యరు. శ్రీకృష్ణుడు కాదు భగవద్గీత రాదు. సామాజిక సేవ అవుతుంది, ఇంటి సేవ, దేశ సేవ ఏదొద్దు. నన్ను తండ్రి అంటారు, నేను రాజయోగాన్ని నేర్పించాను, శ్రీకృష్ణుడికి ఈ ప్రార్థనని నిర్ణయించాను. మొన్న చనిపోయిండు. పుట్టే రోగాలు కన్యలు లేదంటే అమ్మాయిలు అబ్బాయిలు మీ జీవితాన్ని ఈ బ్రహ్మకుమారి సంస్థలో వృధా చేయకండి. నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు 100 TV. బ్రహ్మకుమారిస్ గురించి మనం చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాము. బ్రహ్మకుమారిస్ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా వాస్తవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి బాధితులు ముందుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా చూసాము. అయితే ఇప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి మరికొంతమంది బ్రహ్మకుమారిస్ ఈ మధ్య కాలంలో చర్చలు మొదలుపెట్టారు, వేదికలు మొదలుపెట్టారు, అలాగే మీడియా ముఖంగా కూడా వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మరి వాళ్ళు ఇప్పుడు సమర్థించుకున్న విషయానికి కౌంటర్ చేయడానికి మరోసారి బ్రహ్మకుమారిస్ నుంచి బయటపడ్డ బాధితురాలు ఎవరైతే ఉన్నారో మైథిలి గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మీ అందరికీ పరిచయమే మైథిలి గారు. సో మళ్ళీ మైథిలి గారు దానికి కౌంటర్ ఇవ్వడానికి మన ముందుకైతే రావడం జరుగుతుంది 100 TV తరపున. సో మరి ఇప్పుడు ఇంకా కొన్ని రకాల విషయాలు బయట చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏమేం చేస్తున్నారు ఏంటి, కేవలం హిందూ సనాతన ధర్మం గురించే కాకుండా వేరే మతానికి సంబంధించిన విషయాలు కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. వాళ్ళని కూడా టార్గెట్ చేసి మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారంట. మరి అవేంటో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? బాగున్నాను. ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రహ్మకుమారిస్ గురించి. ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. వీఆర్ గివింగ్ అవేర్నెస్. సో ఎన్నో రోజుల నుంచి ఈ ఇష్యూ నుంచి చాలామంది అమ్మాయిలు బాధపడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లల్ని కలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అవును. సో అయిపోయిన వల్ల మనం ఏం చేయలేం, అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఏం చేయలేం, జస్ట్ వాళ్ళకు ఒక సజెషన్. కానీ ఎవరైతే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి మోసపోకూడదున్న వాళ్ళకైతే మనం చేసే ప్రయత్నం అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను, వెళ్ళే వాళ్ళకి. కానీ ఉన్న వాళ్ళకి కూడా మనం పోరాటం చేస్తున్నాం, ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి అయితే పోరాడుతున్నారు, మీకు ఎటువంటి స్పందన వచ్చింది? అయితే ఈ ముఖ్యంగా బ్రహ్మకుమారికి సంబంధించినవి మనం చెప్పుకుందే 5 గ్రూపులు ఉన్నాయండి. సో అందులో నేను శంకర్పాటి బ్రహ్మకుమారిలోకి వెళ్ళా, అంటే వీరేంద్రదేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారిస్. సో దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్ ఏమంటారు, ఈవిడ మా దాంట్లో రాలేదు, నేను అదే అడుగుదామని. సో మీరు ఎప్పుడైతే ప్రతి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ దాదా గ్రూప్ లేఖరాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపోనెంట్గా ఉన్నతనే మీరు శంకర్పాటి ఎవరైతే అన్నారో వీరేంద్రదేవ్ వీళ్ళకి ఈ వర్గాన్ని వాళ్ళకి ఆ వర్గాన్ని వాళ్ళకి పడట్లేదు కాబట్టి ఈ వర్గం వాళ్ళు రెచ్చగొట్టి నేను బయటకు తీసుకొచ్చి ఇలా చేపిస్తున్నారన్న వాదన. నేను అయితే ఇక్కడ నేను అదే చాలా వీడియోస్ లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పుడు చెప్తా, ఇంకెందుకంటే ఇది సత్యం కాబట్టి. ఇప్పుడు బ్రహ్మకుమారిస్ ఎక్కడైనా వీళ్ళు బ్రహ్మకుమారిసే, వీళ్ళందరూ ఫాలో చేస్తుంది దాదా లేఖరాజు నుండి వచ్చిన ఫిలాసఫీ, దాన్ని మురళి అంటారు. నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందో. దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్ అదే ఫాలో చేస్తారు, వీరేంద్రదేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారిస్ అదే మురళి ఫాలో చేస్తారు. నెక్స్ట్ దశరథ్ పటేల్ వాళ్ళు అంటే వాళ్ళు పరం శాంతి అని ఉంది. నెక్స్ట్ ఓం మండలి అని ఇంకొకరు కొత్త గ్రూప్ ఉంది, వాళ్ళు ఇదే ఫాలో చేస్తారు. ఇప్పుడు అమోల్ కోకనే అనే వాళ్ళు కూడా ఇదే, అందరూ ఒకటే మురళిని ఫాలో చేస్తున్నారు, వేరు వేరు దుకాణాలు పెట్టుకున్నారు. సో ఇప్పుడు నేను వీరేంద్రదేవ్ దీక్షిత్ గ్రూప్ లో వెళ్ళి బయటకు వచ్చానని అంటున్నారు. బట్ వీళ్ళ దాదా లేఖరాజ్ మౌంట్ అబూ బ్రహ్మకుమారిస్ నుండి బయటకు వచ్చిన విక్టిమ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు నీలిమ శర్మ అని ఉన్నారు, ఇంకా చాలా మంది. నీలిమ శర్మ ఫ్రమ్ ఢిల్లీ. అవును, ఢిల్లీ నుంచి ఆవిడ చాలా మందితో మాట్లాడడం జరిగింది. ఆవిడ ఫైట్ చేస్తుంది, ఆవిడ కొద్దిగా సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆవిడ మీద కొన్ని అపవాదాలు ఎట్లా ఉన్నాయంటే మీ గ్రూప్ అంతా కూడా ఏకంగా ఉండి మీకు కొద్దిగా డబ్బులు ఇచ్చి మీతో చేపిస్తున్నారే వార్త అయితే వస్తుంది. అయితే నిజంగా మీకు డబ్బులు ఎవరైనా ఇవ్వడం లేదండి, అలాంటిది ఏది లేదు. అసలు ఇక్కడ విషయం ఏంటంటే నేను 2018లో ఈ బ్రహ్మకుమారి దీంట్లో నుండి బయటపడ్డాను. నేను కూడా బయటికి రాలేదు. నేను ఏమనుకున్నాను, ఎవరో వీళ్ళ పాపాన్ని వీళ్ళు పోతారులే, నాది ఫస్ట్ ఏంటి లైఫ్ చూసుకోవాలని అనుకున్నా. బట్ తర్వాత దీని విక్టిమ్స్ పెరగడము, నాకు వీళ్ళందరి అరాచకాలు అర్థం అయిన తర్వాత మా నాన్నగారు చనిపోయినప్పుడు మా చెల్లిని తీసుకొచ్చిన స్ట్రగుల్, ఆ తర్వాత కొత్తగా ఒక 18 years క్రాస్ అయిన అమ్మాయిని ట్రాప్ చేయడం, ఆ తర్వాత నీలిమ శర్మ గారు నాకు టచ్ లోకి వచ్చారు. అలాగా దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్ గ్రూప్ నుండి నాకు చాలా మంది టచ్ లోకి వచ్చి
ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యలు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు, పిల్లల్ని భర్తను వదిలేసి వెళ్ళిపోయారు మౌంట్ అబుకి. ఇది సనాతన ధర్మం అవుతుందా? ఇప్పుడు గృహస్థాశ్రమం అనేది ఉన్నప్పుడు దాని బాధ్యతలు చూసుకుంటూనే భగవద్ధ్యానంలో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఏంటి భార్య భర్తల్ని విడగొడుతున్నారు. ఇట్లా చాలా మంది విక్టిమ్స్ నాకు ఎదురుగా వచ్చిన తర్వాత కనెక్ట్ అయ్యాక నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు నేను తెలుగు ప్రాంతంలో నేను బయటకు వచ్చి వాయిస్ ఇవ్వకపోతే ఇక్కడ ట్రాప్ అయ్యే వాళ్ళు అవుతారు. ఆల్రెడీ 18 years క్రాస్ అయిన అమ్మాయి జస్ట్ ఒక 6 months క్రితం ట్రాప్ అయ్యింది. మీరు బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా బయటికి రాకముందు ఇప్పుడు నేను బయటకు వచ్చిన ఉద్దేశమే ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరు ఇందులో వెళ్ళొద్దు ఫస్ట్. ఇప్పుడు మీరు పోరాటం చేసి ఐ థింక్ 3 months కదా ఇది. అంటే నేను ఒక మీడియా ముఖంగా 8 months క్రితము హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్న ఛానల్లో చెప్పాను. అది కాకుండా కంటిన్యూస్ గా అయితే మనం చేసి 2 months దాటిపో 3 months అవుతుంది. 3 months. సో ఈ 3 months లో ఏం జరిగిందంటే నాకు విక్టిమ్స్ కాల్స్ చాలా వస్తున్నాయి. నేను విక్టిమ్స్ ఎవరైతే అది దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారీస్ విక్టిమ్స్ ఉన్నారు, వీరేంద్ర దేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారీస్ విక్టిమ్స్ ఉన్నారు, దాదా మన అమోల్ కోకనే విక్టిమ్స్ ఉన్నారు, దశరథ్ పటేల్ విక్టిమ్స్ ఉన్నారు, ఓం మండలి విక్టిమ్స్. ఈ 5 కూడా బ్రహ్మకుమారి గ్రూపే మొత్తం. ఎవరి దుకాణాలు వాళ్ళు నడిపించుకుంటున్నారు. వీళ్ళకి ఒకరికొకరు పడద్దు. బట్ వీళ్ళ దుకాణాలు నడిపించే పద్ధతి ఒక పక్కన పెడదాం. ఇందులో బలవుతున్న అమాయకులు ఎవరు అంటే శివుడంటే భక్తి ఉండి, కృష్ణుడంటే భక్తి ఉండి, ఒక ధ్యాన పద్ధతి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పద్ధతిలోకి వెళ్తున్నారు. కానీ ఈ 5 రకాల గ్రూపుల్లో చేస్తుంది కూడా ధ్యానం కాదు. ఇప్పుడు ఒకటి ఏదైనా మీ దగ్గర మీ తాతయ్య గారో లేదా ఇంకెవరో తెలిసిన వ్యక్తితో చనిపోయిన వాళ్ళ ఫోటో మీరు పెట్టుకొని ఆయన బ్రుకుటి మధ్యలో మీరు చూస్తే అది ధ్యానం అవుతుందా? కాదు కదా. వీళ్ళందరూ దాదా లేఖరాజు బ్రుకుటి మధ్యలో చూస్తూ ఆయన లోపల శివుడు వచ్చాడు, ఆ శివుడు చెప్పిందే మురళి, ఆ మురళిలో ఏముందో చూద్దాం ఇప్పుడు. అవును, ఈ మురళి గురించి కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా రాస్తున్నారు. అవును, ఎందుకు ఇప్పుడు మురళి అన్నప్పుడు లేదంటే భగవద్గీత అన్నప్పుడు ఖురాన్ అన్నప్పుడు లేదంటే ఇంకా ఏదైనా కూడా అన్ని దగ్గర ఒకేలాగా ఉండాలి. కానీ వీళ్ళు మాత్రం ఒకేలాగా ఎందుకు ఫార్మాట్ ఫాలో అవ్వట్లేదు? ఎందుకు అంటే ఇది వీళ్ళ సంస్థ మీద వచ్చే కంప్లైంట్స్ ఆరోపణలు బట్టి మురళిని మార్చేస్తుంటారు కదా. మార్చేస్తారు. ఒకరి చేతిలో ఉంటుంది ఈ మురళి అనేది. మురళికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటది వీళ్ళ దాంట్లో. ప్రతిదీ వర్క్ కు ఒక డిపార్ట్మెంట్ ఉంటది. ఆ మురళి డిపార్ట్మెంట్ వాళ్ళు మార్చిన దాన్ని బట్టి ఈ కిందన ఫాలో అవుతున్న అమాయకులకు ఇదంతా ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటి తెలుసా అండి ఇందులో అంటే ఇక్కడ సిద్ధాంతం. నేను బ్రహ్మకుమారిలో ఈ 5 గ్రూపులు ఉన్న ఏ వ్యక్తులకు నేను వ్యతిరేకం కాదు, వీళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకం నేను. ఎందుకంటే ఈ సిద్ధాంతం వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి, వ్యక్తిత్వ వికాసం లేకుండా వ్యక్తి కంప్లీట్ ఒక ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు. అది నా కుటుంబము నేను అట్లా బలైనం, మళ్ళీ కోలుకోవడానికి టైం పట్టింది. అలా ఎంతో మంది ఆల్రెడీ మోసపోతున్న వాళ్ళు, బలవుతున్న వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళు నాకు కాల్స్ వస్తున్నాయి. ఎంతో మంది వచ్చి నన్ను కలుస్తున్నారు. వాళ్ళందరితో త్వరలో నేను మీడియా ముందు ప్రెస్ అందరినీ మీడియా మిత్రులను పిలిచి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టించి విక్టిమ్స్ తో నేను మాట్లాడిస్తా. ఎందుకంటే ఎంతసేపు నేను వస్తే ఇలాంటి ఆరోపణలు నాకు ఎక్కడి నుండో డబ్బులు వచ్చాయనా, ఇదనా అదనా, నాకు ఇప్పటికీ మీరు నా బ్యాంక్ అకౌంట్ కానీ నా అన్ని మీకు ఇస్తాను, నాకు ఊళ్ళో వ్యవసాయం మా నాన్నగారి నుండి తాతల నుండి వచ్చింది, ఒక 5 ఎకరాల వ్యవసాయం ఉంది, ఇక్కడ మా వారికి సంబంధించిన ఇల్లు ఉంది తప్ప మాకు వేరే ఏ ఆస్తులు లేవు, నాకు అవసరం లేదు కూడా. నాకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఏంటి, బంగ్లాదేశ్ పరిస్థితి మన దేశంలో రావద్దు. ఎగ్జాక్ట్లీ, బంగ్లాదేశ్ పరిస్థితి మన దేశంలో రావద్దు. గోవుల్ని వధించకూడదు, ఏ జీవిని చంపొద్దు, గొర్రెల్ని మేకల్ని కోళ్ళని కూడా చంపొద్దు నా సిద్ధాంతం ప్రకారం. వాటిని అంటే అవి ప్లాంట్ కింగ్డమ్ వేరు, ఎనిమల్ కింగ్డమ్ వేరు, అందరు శాకాహారులు కావాలనేది నా సిద్ధాంతము, నా అబ్జర్వేషన్. సో గోవులకు సంబంధించింది నాకు బాగా ఇంట్రెస్ట్, గోవులను రక్షించడం. గోవుల సంరక్షణలో కూడా మీరు ఆ మధ్యన పోరాటం చేశారు. మీరు మీ సిస్టర్ అనుకుంటా మీరు ఫైట్ చేసిన వీడియో బక్రీద్ అన్నప్పుడు అవి ఎద్దులు పెద్ద పెద్ద ఒంగోలు ఎద్దులు, అవి పెద్ద మంచి ఒక 20 ఏళ్ళు వ్యవసాయానికి పనికొచ్చేది. మీరు ఒక 100 మందితో పోరాడినట్టున్నారు కదా ఆ రోజు. అవును, ఆల్రెడీ 100 members చుట్టూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ వస్తారని మాకు తెలీదు. మీరు ఆయన అంత ధైర్యంగా ఎలా ఫైట్ చేయాలి? అక్కడ మేము వేరే ప్లేస్ లో మలక్పేటలో ఉన్నాం. అప్పుడు అక్కడ వెళ్తున్నప్పుడు నేను డ్రైవర్లను ఆపి రోడ్డు మధ్యలో ఆపి కూలికి వెళ్ళి మాట్లాడుతున్నా. వాళ్ళందరూ అంతమంది గుమిగూడేది నాకు ఐడియానే లేదు. వాళ్ళందరూ గుమిగూడాక నేను తిరిగి వాళ్ళతో ఎగెనిస్ట్ గా పోరాడాల్సి వచ్చింది తప్ప అసలు వాళ్ళ పట్ల నాకు ఎలాంటి అంత ధైర్యం ఎలా వచ్చిందంటే అంతమంది ముస్లిమ్స్ కదా అందరూ కూడా, అంతమంది ఇలా వచ్చినా కూడా మీరిద్దరు బండెక్కి మరి నిలబడి ఫైట్ చేశారు. నేను మా చెల్లి ఇద్దరం కదలలేదు. దీనికి ధైర్యం ఎక్కడి నుండి అన్నారు చూసారా? ఏదైతుందో మాకున్న చిన్నప్పటి నుండి మేము ఎంచుకున్న విషయం ఏంటంటే గోవుల విషయంలో గోవుల్ని మనం చంపకూడదు, ఏ జీవుల్ని చంపకూడదు, అమ్మకూడదు కూడా చంపడానికి.
సో అక్కడ అవి చంపబడకూడదు అనే ఉద్దేశం ఒకటే ఉంది, వాటిని కాపాడాలనేది మైండ్ లో ఉంది. అండ్ అక్కడ వాళ్ళు ముస్లిమ్స్ వచ్చిరా ఎవరు వచ్చిరా అనేది అది మాకు కనిపించలేదు. వాళ్ళు ఎవరు వచ్చినా మేము వాళ్ళతో కూడా అదే అడుగుతున్నాం, మీకు వేరే చాలా ఉన్నాయి తినడానికి, వీటిని ఎందుకు చంపడం అని కూడా అడుగుతున్నాం. వాళ్ళు చాలా నెగిటివ్ గా బూతులు మాట్లాడడం, బండి ఎక్కిచ్చేస్తా అనడం అదంతా జరిగింది. బట్ చాలా మందికి అంటారు ఇది ఎట్లా ధైర్యం చేశారు ఇదంటే, ఇప్పుడు ఒకటి నిజం అని మనకు అర్థమైనప్పుడు ఆ నిజం గురించి మనం మాట్లాడడానికి ధైర్యం అవసరం లేదు, ఆ నిజాన్ని గుర్తించాలి. ఇప్పుడు బ్రహ్మకుమారి విషయంలో నేను చేస్తుంది కూడా ఇదే అండి. బట్ ఇక్కడ నేను ఇవి బ్రహ్మకుమారి వ్యక్తులకు వ్యతిరేకం కాదు, వీళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకం. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళది ఈశ్వరీయ జ్ఞానామృత మురళి. ఓకే, ఈశ్వరీయ జ్ఞానామృత మురళి అంటే ఈశ్వరుడు అంటే ఎవరు? శివుడు అంటాము మనం, ఈశ్వరుడు అంటాము, శంకరుడు అంటాము మన సనాతన ధర్మంలో, హిందువులో అదే అంటాము. సో ఇప్పుడు శివుడు అన్నప్పుడు అడ్డం బొట్టో, నిలువు బొట్టో, గుండ్రటి బొట్టో ఏదో ఒక బొట్టు పెట్టుకోవాలి కదా. శివుడికి సంబంధించిన భక్తులు అనండి, ధ్యానులు అనండి, ఏదైనా అనండి పోనీ కదా. బ్రహ్మకుమారులు ఎక్కడైనా బొట్టు పెట్టుకున్నట్టు మీకు కనబడిందా మీరు చూసినంత వరకు? బ్రహ్మకుమారికి సంబంధించిన ఛానల్స్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మలయాళం ఎక్కడుంటే అక్కడ చూడండి, వాళ్ళు ఏ కార్యక్రమాలకు వచ్చినా చూడండి వాళ్ళు బొట్టు పెట్టుకోరు. నేను వీడియోలలో కౌంటర్ మాట్లాడుతున్న తర్వాత నుండి ఆవిడెవరు అంజలి అక్కయ్యను శివలీల అక్కయ్య అనేసి వాళ్ళు ఇప్పుడు వచ్చి బొట్టు పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు ఇంతకు ముందు మీరు ఏదైతే మాట్లాడారో ఆ రోజు ఇద్దరికి కూడా బొట్టు లేవు. శైలజ గారికి లేదు, రాధిక గారికి లేదు. అయితే వాళ్ళిద్దరు కూడా గృహస్థులే, భర్తలు ఉన్న వాళ్ళే. ఆ రోజు మాట్లాడిన సందర్భంలో కూడా బ్రహ్మకుమారిస్కి వచ్చిన తర్వాత కుటుంబాలకు దూరం అవుతారు అన్న క్వశ్చన్ మీరు ఎప్పుడైతే రేజ్ చేశారో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము గృహస్థులం, మేము కుటుంబంతోనే ఉన్నాం, మా భర్తలు మాకు హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మేము ఇంటికి వెళ్తున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం అని సమాధానం ఇచ్చారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే బ్రహ్మకుమారి ట్రాప్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఉంది. నాకు ఎన్ని విక్టిమ్స్ కాల్స్ వస్తున్నాయి తెలుసు. ఇప్పుడు రాధిక గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి నుండి నాకు కాల్ వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ తమ్ముడి నుండి కాల్ వచ్చింది. ఇప్పుడు రాధిక గారి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో భాస్కర్ గారు, ఆవిడ్ని పెళ్లి చేసుకునేటప్పుడు ఇవన్నీ చెప్పలేదు వాళ్ళకి, ఆయనకేం తెలియదు. వాళ్ళ కుటుంబం రాధిక వాళ్ళ అమ్మ నాన్నల ఫ్యామిలీకి తెలియదు ఇది, రాధిక గారి అమ్మ నాన్నలకు, తమ్ముళ్ళకు, అన్నయ్యలకు తెలియదు. ఇప్పుడు మొన్న మన డిబేట్ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి బాధపడుతున్నారు, ఇక్కడ వీళ్ళు అందులోకి వెళ్ళి ఇదంతా జరిగిందనే విషయం తెలిసింది. అంటే మా అక్కని ఏమని పెళ్లి చేసుకున్నాడు, ఎందులోకి దించాడు అనేసి. అంటే ఇదంతా ఒక, ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇదంతా ఇది జరుగుతుంది అంటే, ఒకటండి ఇందులో బ్రహ్మకుమారికి సంబంధించిన 5 గ్రూపుల్లోనూ అన్ని రకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వర్గాలు మీన్స్ లాయర్లు, డాక్టర్లు, ఫిలిం ఇండస్ట్రీ రిలేటెడ్ వాళ్ళు, లేదంటే జడ్జిలు, అన్ని సైకియాట్రిస్టులు అందరూ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు అని దాని అర్థము ఇది సత్యమైందని ఎట్లయితుంది? ఇప్పుడు వాళ్ళందరూ ఉండేది వాళ్ళు పైన చూశారు, మేము లోపల ఉన్నది అంతా కూడా మైనస్ ఏంటో చూసి బయటపడ్డ వాళ్ళం మేము ఉన్నాము. ఇప్పుడు అన్ని పైన చూసిన వాళ్ళు ఇది బాగుంది అంటే వాళ్ళ వరకు అది బాగానే ఉంది, కానీ వాళ్ళు చూడండి మేము చెప్తున్నాం. అదే ఇప్పుడు నేను మొత్తుకునేదే అది, మీరు ఏదైతే పైన చూస్తున్నారో అది ఈ బ్రహ్మకుమారి కాదు, లోపల జరుగుతుందంతా వేరే ఉంది. ఇంకొకటి, సరే నేను వేస్తున్నా అది ఎలిగేషన్స్ అనండి, నేను చెప్పేవి కాసేపటి కోసం నిజం కాదనుకుందాం, వీళ్ళ సిద్ధాంతం వైపు వెళ్దాం కాసేపు. వీళ్ళ సిద్ధాంతం ఏం చెప్తుంది? వీళ్ళ సిద్ధాంతం ఇందులో ఉంది కదా, కలియుగం త్వరలో వినాశనం కాబోతుంది, సత్యయుగం త్వరలో రాబోతుంది. ఎగ్జాక్ట్లీ. భగవంతుడు వచ్చున్నారు, ఆ భగవంతుడు ఎవరిలో వచ్చున్నారు? వీళ్ళ దాదా లేఖరాజు లోపల వచ్చున్నాడు. ఇప్పుడు 5 గ్రూపులలో ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క హెడ్ ఉన్నారు కాబట్టి ఆ హెడ్ లో వచ్చి ఉంటారు అంటారు. ఒకటి మీరు ఈతనేమో దాదా లేఖరాజు ఈయన చచ్చిపోయిండు, మరి ఇప్పుడు ఎవరిలో వస్తుంది? దాదా లేఖరాజు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, గుల్జార్ దాదా అని ఒక ఆవిడ ఉన్నారు అందులో, పెద్ద ఆవిడ, అంటే ఆవిడ కూడా పెళ్లి చేసుకోలేదు. ఆవిడలో ఏం చేశారంటే శివుడు, దాదా లేఖరాజు ఇద్దరు కలిసి వచ్చిరంట మళ్ళీ, అదొకటి అయిందా. ఇప్పుడు గుల్జార్ దాదా కూడా చనిపోయింది, మరి ఇప్పుడు ఎక్కడ వస్తున్నాడు శివుడు? ఇప్పుడు శివుడు అండ్ దాదా లేఖరాజు గారు ఎక్కడ వస్తున్నారు? శివుడు అంటే బాపు, దాదా లేఖరాజు అంటే అన్న, అంటే బాప్ అంటే తండ్రి, తండ్రికి పెద్ద కొడుకు ఎవరు? దాదా లేఖరాజు పెద్ద కొడుకు అంట శివుడికి. ఇప్పుడు కొడుకు, తండ్రి, అక్క, అన్న ఈ వరుసలు మన శరీరంలో ఉన్న వాళ్ళకు ఉన్నాయో, ఉత్తగా ఆత్మ కనబడుతుందా మనకు? మన అందరం నిజానికి ఆత్మస్వరూపులమే, భగవద్గీతలో కూడా ఉంది, అది ఎవరం కాదనలేము. కానీ ఆత్మలకు వరుసలు ఉన్నాయా? శరీరానికి కదా వరుసలు ఉన్నాయి. మరి వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఈ వరుసలు వీటిలో కనెక్టివిటీ చేసి అమాయకపు భక్తుల్ని, లేదా ఏదైతే స్పిరిచువాలిటీ
ఆధ్యాత్మికత గురించి వెతుకుతున్న అమాయకులు ఉంటారు, ఏదో ఒక మానసికమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకొని మీరు ఇంకా బాధపడే అవసరం లేదు, త్వరలో వినాశనం కాబోతుంది, మనందరం స్వర్గంలోకి వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. ఆ స్వర్గంలో మీకు సుఖమే సుఖము. అదేం సుఖము? అతీంద్రియ సుఖం అంట. అతీంద్రియ సుఖం అంటే ఇంద్రియాలతో సంబంధం లేని సుఖం అంట. అసలు ఇప్పుడు అంటే శరీరంతో ఏదైతే చేస్తున్నారో ఈ సుఖం సుఖం కాదంట. అంటే శరీరంతో తినేది, మన వాళ్ళని కలిసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేవి, భార్య భర్తల సంబంధం, ఇవన్నీ అపవిత్రం అంట. ఇది సనాతన ధర్మంలో మనకి ఎక్కడైనా వేదాల్లో ఉపనిషత్తులో ఉన్నదా? అల్లా గురించి చెప్తా ఉన్నారు. ఎందుకు వచ్చింది అసలు ఇందులో? ఆ టాపిక్ మీకు ఇప్పుడు వినిపిస్తాను. సో ఇప్పుడు ఈ జనరల్ గా బ్రహ్మకుమారిస్ అనే వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఇవన్నీ చూసాము. సనాతన దేవి దేవత ధర్మం ఒకసారి చెప్పండి. ఆది సనాతన దేవి దేవత ధర్మం అనేది మాట్లాడతారు. కొత్తగా ఇప్పుడు ఎందుకు వేరే మతం గురించి మాట్లాడిన సందర్భం వచ్చింది? అది వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడు డిబేట్ కి రమ్మంటే రారు. నేను వీడియోలు చేసిన తర్వాత వేరే ఛానళ్లలోను వాళ్ళ సొంత ఛానళ్లలోను వీడియోలు చేసి కౌంటర్ ఇస్తున్నారు. డైరెక్ట్ గా డిబేట్ కి వచ్చి వాళ్ళ మురళిని పెట్టే మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడే అదే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరున్నారు? ఈయన దాదా లేఖరాజ్ ఆడియో. ఆయన లోపల బ్రుకటి మధ్యలో నక్షత్రం ఉంది కదా, ఆ నక్షత్రం ఎవరు? శివుడు. ఎవరి దృష్టిలో? బ్రహ్మకుమారుల దృష్టిలో, మన దృష్టిలో కాదు. ఇది జూమ్ చేసుకోండి. ఈయన దాదా లేఖరాజ్ గారు. ఈయన బ్రుకటి మధ్యలో ఉన్న నక్షత్రం నిజంగా మనిషి ఉన్నప్పుడు కనబడతారా అంటే లేదు. ఇప్పుడు దాదా లేఖరాజు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, 1969లో చనిపోయారు ఆయన. సో ఈ బ్రుకటి మధ్యలో స్టార్ శివుడు, శివ జ్యోతిర్బిందువు. సో ఈ దాదా లేఖరాజు బ్రుకటి మధ్యలో వీళ్ళందరూ శివుని జ్యోతిర్బిందుని గుర్తు చేసుకుంటారు, అంటే స్టార్ ని గుర్తు చేసుకుంటారు. దాన్ని వీళ్ళు రాజయోగ మెడిటేషన్ అంటున్నారు. అంటే భగవద్గీతలో చెప్పిన రాజయోగ మెడిటేషన్ ఇదని చెప్తున్నారు. మరి మన సనాతన ధర్మ గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఇది ఏం రాజయోగ మెడిటేషన్ అనేది తెలిసి చెప్పాలి. ఇదైతే మెడిటేషనే కాదు, రాజయోగ మెడిటేషన్ అయితే ఇంకా చాలా దూరం. సో ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తుంది చూడండి, 5/12 మీరు చదవండి. ఏమని రాస్తుంది? December 5th, 2024 సాకర మురళి ఆడియో. ఓకే, ఇప్పుడు ఈ ఆడియోలో ఏం చెప్పారో విందాం మధ్యలో నుండి. స్మృతి అయితే ఉంటుంది కదా, భక్తిలోనైతే గెలుపోటములు పొందే విషయమే లేదు. ఇది జ్ఞానము, దీనిని ధారణ చేయాలి. మీరు ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు. క్రిస్టియన్లు, బౌద్ధులు, పారసీ మొదలైన వారిలో బ్రాహ్మణులు ఉండరు. బ్రాహ్మణుల పిల్లలు బ్రాహ్మణులుగా అవుతారు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అల్ఫ్ ను, భగవంతుణ్ణి స్మృతి చేయాలి అని మీకు తెలుసు. అల్ఫ్ ను స్మృతి చేయడం ద్వారా రాజ్యాధికారం లభిస్తుంది. ఎవరైనా కలిసినప్పుడు అల్ఫ్ అల్లాను స్మృతి చేయండి అని చెప్పండి. అల్ఫ్ నే ఉన్నతమైన వారు అని అంటారు. అల్ఫ్ వైపుకు వేలితో సైగ చేస్తారు. అల్ఫ్ సింధీలో నిటారుగా ఉంటుంది. అల్ఫ్ ను 1 అని కూడా అంటారు. భగవంతుడు ఒక్కరే, మిగిలిన వారంతా వారి పిల్లలు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తా, అర్థమైంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు క్రిస్టియన్లు, బౌద్ధులు అల్ఫ్ ను బ్రాహ్మణులు ఉండరు. ఇక్కడ నుండి ఒక్కసారి రిపీట్ చేయండి. పిల్లలు బ్రాహ్మణులుగా అవుతారు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అల్ఫ్ ను, భగవంతుణ్ణి స్మృతి చేయాలి అని మీకు తెలుసు. అల్ఫ్ ను స్మృతి చేయడం ద్వారా రాజ్యాధికారం లభిస్తుంది. ఎవరైనా కలిసినప్పుడు అల్ఫ్ అల్లాను స్మృతి చేయండి అని చెప్పండి. అల్ఫ్ నే ఉన్నతమైన వారు అని అంటారు. చూసారా, ఎవరైనా కలిసినప్పుడు అల్ఫ్ ని స్మృతి చేయండి, అల్ఫ్ అల్లాని స్మృతి చేయమని చెప్పండి అని వీళ్ళ మురళిలోనే ఉంది. ఇప్పుడు ఈ ఛానల్ నేను క్రియేట్ చేసింది కాదు, ఎవరు క్రియేట్ చేసింది కాదు. ఇక్కడ ఏమని ఉంది? ఛానల్ తెలుగు మురళి. ఎగ్జాక్ట్లీ, తెలుగు మురళి అంటే జనరల్ గా మన తెలుగులో ఇప్పుడు భగవద్గీత ఉంటుంది, ముస్లిమ్స్ లో ఖురాన్ ఉంటుంది. అట్లా బ్రహ్మకుమారి వాళ్ళది మురళి. బ్రహ్మకుమారిస్ కి వాళ్ళకంటూ ఒక గీత ఉంది, దాన్ని మురళి అంటారు. ఇప్పుడు మురళిలో మళ్ళీ వీళ్ళు అల్లా గురించి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఇదేంటిది, ఇక్కడ ఏమని ఉంది? పైగా మళ్ళీ మురళి అంటే జనరల్ గా వీళ్ళు సనాతన ధర్మ, ఆది సనాతన దేవ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు, వేరే మతం గురించి మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఈశ్వరీయ జ్ఞానామృత మురళి. మళ్ళీ శివుడి గురించి శివబాబా అని అంటారు. ఇప్పుడు శివబాబా అంటే శివుడు గురించి వచ్చిన టాపిక్ ఉన్న సత్సంగం అనండి, లేదంటే ఒక ఏదంటే ధ్యాన మండలి అనుకోండి, లేదా బ్రహ్మకుమారి పరివారం అనుకోండి. అక్కడ అల్లా గురించి ఎందుకు వచ్చింది? మీరు మీ స్వయంగా విన్నారు. అది యాక్చువల్ గా మురళి అనేది జనరల్ గా ఎవ్రీ ఇయర్ వీళ్ళు మార్చేస్తున్నారు. మురళి ఏదైతే ఉందో, దాదా లేఖరాజ్ అనే వ్యక్తి ఉన్నప్పుడు అతను 5 సంవత్సరాలు అతనికి నచ్చిన పద్ధతిలో ఒక ఫిలాసఫీ చెప్పాడు.
దానికి వీళ్ళు ఏమని జోడించుకున్నారంటే అతను ఉన్నప్పుడు అదే చెప్పాడు, వీళ్ళు అదే చెప్తున్నారు. అంటే అతని లోపల శివుడు ప్రవేశించి ఈ సృష్టిని పాత సృష్టిని అంతం చేసి కలియుగాన్ని అంతం చేసి సత్యయుగాన్ని కొత్తగా ప్రారంభం చేస్తాడు. అంటే స్వర్గాన్ని స్థాపన చేస్తాడు. ఎవరు? శివుడు చేస్తాడు. ఆ శివుడికి రూపం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. అంటే నేను ఎంతసేపు నా ఎక్స్పీరియన్స్ చెప్పడము, వీళ్ళ అన్ని ఎలిగేషన్స్ చెప్పడం కాసేపు పక్కన పెడతా. ఆల్రెడీ బోలెడ్ ఛానల్స్ లో చెప్పాను. ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతంలో ఏం చెప్తున్నారో అందులోకి వెళ్దాం. మీ ద్వారా మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం కాబట్టి అది వద్దు. ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతాలు ఏంటివనేది ఎగ్జాక్ట్ స్వర్గం రాబోతుంది, మీరందరూ స్వర్గంలో దేవతలు అవుతారు, రాజ్యాధికారం అని చెప్పారు కదా, ఇందులో విన్నారు కదా. స్మృతి చెయ్యండి, బాబాని స్మృతి చెయ్యండి. ఎవరా బాబా? దాదా లేఖరాజ్. ఎందుకు అతన్ని స్మృతి చేయాలి? అతను మీలాగా నాలాగా మనిషే. అతనికి పెళ్ళయింది, అతనికి 5 పిల్లలు ఉన్నారు, అతను ఏదో ఒక వ్యాపారం చేసుకొని బ్రతికిన వ్యక్తి. అట్లా నేను అతన్ని రెస్పెక్ట్ చేయట్లేదు అనట్లా, అతన్ని నేను రెస్పెక్ట్ చేస్తా ఒక మనిషిగా. కానీ ఇంత మూర్ఖ మండలిని తయారు చేసిన వ్యక్తిగా మాత్రం ఖచ్చితంగా ఈ సంస్థను ఫాలో చేస్తున్న వ్యక్తుల పట్ల అందరం ఒక రకమైన అబ్జర్వేషన్ చేయాల్సిందే కదా. ఇప్పుడు స్వర్గం శివుడు పుట్టరు చావరు కాబట్టి దాదా లేఖరాజులో శివుడు వచ్చి ఒకటి చెప్పారు, ఏదైతే జ్ఞానం చెప్పారో ఆ జ్ఞానానికి వీళ్ళు పెట్టుకున్న పేరు మురళి. ఇప్పుడు శ్రీకృష్ణుడు వాయించేది మురళి అని మనకు శాస్త్రాల్లో ఉంది. అది నిజమైన మురళి కాదంట. శివుడు వచ్చి ఇతని లోపల చెప్పాడంట ఈ దాదా నిజమైన మురళి అంట, ఇది నిజమైన జ్ఞాన మురళి అంట. ఇదొకటి అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు శివుడి గురించి చెప్పినప్పుడు ఇక్కడ అల్లా టాపిక్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు వీళ్ళ మురళిలోనే ఉంది, అలఫ్ కో మిలా అల్లా బేఫ్ కో బిలా బాద్షాహి. అంటే అలఫ్ అంటే నిలబడి ఉన్న కర్ర, బేఫ్ అంటే పడిపోయి ఉన్న కర్ర. అంటే ఆ ఎగ్జాంపుల్ తోని వీళ్ళ దాంట్లో దాదా లేఖరాజ్ ఏదో వర్ణించిండు. అంటే ఇక్కడ అల్లాను స్మృతి చేయండి అని చెప్తుంది. అందులో ఉన్న బ్రహ్మకుమారి ఎవరైతే ఉన్నారో ఆవిడ వాయిస్ ఓవర్ లో ఇస్తుంది. మళ్ళీ వీళ్ళు ఈ వీడియోని మాయం చేయొచ్చు. దయచేసి అంటే ఇప్పుడు వినేవాళ్ళు గుర్తు చేసుకోండి, ఇది 3 days క్రితమే అప్లోడ్ అయిన వీడియో ఇది. ఓకే, అంటే తెలుగు మురళి అనే ఛానల్లో పెట్టారు. ఇది 5వ తారీఖు డిసెంబర్ 2024 తెలుగు మురళి. రీసెంట్ గా 3 రోజుల క్రితం అప్లోడ్ చేసి అల్లా గురించి మాట్లాడడం. అల్లా గురించి ఇట్లా చాలా ఉన్నాయి అల్లా గురించి. నేను మీకు అన్ని ప్రూఫ్లు చూపిస్తాను. అంటే ఇప్పుడు వీళ్ళే ములాఖత్ అయ్యారంటారా, ఇటు ముస్లిమ్స్ కానీ ఇటు ఏంటంటే బ్రహ్మకుమారులు కానీ. ఇప్పుడు పాపం ఇందులో ఉన్న బ్రహ్మకుమారులకు వాళ్ళ సిద్ధాంతం అసలు అందరిని ఎటు తీసుకెళ్తుందనే ఐడియా వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు ఏమని చూస్తున్నారు? ఇప్పుడు 2036లో వినాశనం కాబోతుంది. ఏం కాబోతుంది? వినాశనం అంటే మహావినాశనం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ రాస్తుంది క్లియర్ గా, వాళ్ళు రాసి పెట్టారు కూడా. అవును, మహావినాశనం జరగబోతుంది. ఇంకొకటి నాకు డౌట్, ఒకసారి ఇది ఇవ్వండి చెప్తా. ఇదిగోండి, అది కాదు, ఇప్పుడు శంకరుని ద్వారా వినాశనం. అవును, ఏ వినాశనం? శంకరుని ద్వారా వినాశనం కాబోతుంది. శంకరుడే ఈ సృష్టిని వినాశనం చేస్తాడు. ఇప్పుడు ఈ ఏ ఇయర్ లో చేస్తాడు? 2036లో అని ఇప్పుడు చెప్తున్నారు. ఒకప్పుడు 2020 అయింది. అంటే అంతకుముందు దాదా లేఖరాజు ఉన్నప్పుడు ఏమన్నాడు? 1976లో వినాశనం అన్నాడు. దాని 76 కంటే ముందే ఆయన చనిపోయిండు. ఓకే, దాని తర్వాత ఏమైంది? ఇంక ఇట్లనే 1990 అని, 2000 అని, మళ్ళీ 2012 అని, 2018 అని, 2020 అని ఇట్లా జరుగుతూ పోతూనే ఉంది. ఇప్పుడు లాస్ట్ ఏంటి 2036లో ఖచ్చితంగా వినాశనం జరుగుతుంది అని మళ్ళీ కొత్త కహాని. ఇప్పుడు ఈయన దాదా లేఖరాజు, ఈయన ద్వారా స్థాపన, బ్రహ్మ ద్వారా స్థాపన అంట. ఈయన బ్రహ్మ ద్వారా స్థాపన. జనరల్ గా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శంకరుడు. అవును. అయితే ఇక్కడ సరే విష్ణువు మనం చూసాము, ఇది శంకరుడు మనం చూసాము. ఇప్పుడు బ్రహ్మ ప్లేస్ లో ఇతను దాదా లేఖరాజు ఉన్నాడు. ఈయన ద్వారా స్థాపన అయింది, ఈయన ద్వారా పరిపాలన అయింది, ఈయన ద్వారా వినాశనం అవుతుంది. ఎప్పుడు 2036లో అవుతుంది. ఆ విష్ణు ఎవరవుతారు? ఆ దాదా లేఖరాజే సత్యయుగంలో విష్ణు అవుతారంట. ఇప్పుడు 2036 వినాశనం అయిన తర్వాత సత్యయుగం వస్తుంది కదా, ఆయన మళ్ళీ పుట్టి విష్ణు. ఇప్పుడు ఇందులో చూడండి, మీరు ఒక్కరైనా బొట్టు పెట్టుకున్నారా? వీళ్ళ సంస్థకు సంబంధించిన పెద్దవాళ్ళని చూడండి, వాళ్ళ పేర్లు చదవండి. అవును, ఇందులో ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోకుండా ఉన్న ఫోటో. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం. బ్రహ్మ ఎవరు? హిందూ ధర్మం అంటే సనాతన ధర్మానికి సంబంధించింది. ఈశ్వరుడు ఎవరు? మనకు సంబంధించింది. ఒక్కరైనా బొట్టు పెట్టుకున్నారా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పేర్లన్నీ మనవే. పాండవ భవనం, అన్ని గీతలో ఉన్నటువంటి పేర్లు భగవద్గీతలో లేకపోతే మహాభారతంలో ఉన్నవే మనం చూస్తున్నాము. పాండవ భవన ముఖద్వారము, తపస్సు ధ్యానము, జ్ఞాన సరోవరం, ఓం మ్యూజియము, ప్రకాశం అని దాగిదము, ఇవన్నీ కూడా మనం సనాతన ధర్మంలో ఉన్న పేర్లు వాడడం జరిగారు. కానీ ఎక్కడ కూడా ఎవరు బొట్టు పెట్టుకోలేదు. నేను కూడా చాలా మంది పింక్ సారీస్,
వైట్ శారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా బొట్టు పెట్టుకోకుండా ఉన్న వాళ్ళే ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఫస్ట్ వాళ్ళ వైట్ శారీస్ లో ఉంటే అవును దే ఆర్ లైక్ విడోస్ అయ్యి వచ్చి ఇందులో ఉన్నారేమో నేను అలాగే అనుకుంటారు. ఇప్పుడు భర్త ఉన్న వాళ్ళనే వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు, భార్య భర్తలనే అన్నజల్లలుగా చేస్తున్నారు. ఒక భర్త ఉండి కూడా వీడియోస్ చేసేస్తున్నారు. అసలు ఈ బ్రహ్మకుమారీస్ అక్కడ పడ్డటువంటి బాధలు ఒకసారి చెప్తారా? నేను ఎట్లాంటి బాధలు పడ్డారు? ఇక్కడ ఏంటంటే బ్రహ్మకుమారి సంబంధించిన 5 బ్రహ్మకుమారి గ్రూపుల్లో నేను వీరేంద్రదేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారి గ్రూప్ లో వెళ్ళాను. అంటే వీళ్ళు ఈ దాదా లేఖరాజు వాళ్ళు ఏమంటారు, వీరేంద్రదేవ్ దీక్షిత్ ని శంకర్ పార్టీ అంటారు, వీళ్ళు బ్రహ్మ పార్టీ అంట, వాళ్ళు శంకర్ పార్టీ అంటే. ఇంకోటి విష్ణు పార్టీ ఉంది, ఓం మండలి పార్టీ ఉంది, అష్టదిక్పాలకుల పార్టీ ఉంది. అసలు ఏంది ఇవన్నీ ధ్యాన పద్ధతులు అవుతారా? యాక్చువల్ ఒకప్పుడు విష్ణు పూజించే వాళ్ళని ఒక వర్గము, శివుని పూజించే వాళ్ళని ఒక వర్గము మనం పుట్టక ముందు ఎప్పుడో చూసాము. ఇప్పుడు మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అలా ఒక్కొక్క పార్టీగా బేస్ చేసుకొని ఉన్నారు. అదొకటి. ఇంకొకటి ఇవన్నీ ఒక ధ్యాన పద్ధతికి చెప్పి వీళ్ళ ద్వారా దేశానికి ఏమైనా మంచి జరిగితే ఓకే, నేను కూడా కాదనను. కానీ వీళ్ళ ద్వారా జరుగుతున్న మంచి 10% ఉండి చెడు 90% జరుగుతుంది. చెడు కింద లెక్కేద్దామా మంచి కిందనా? ముఖ్యంగా అమ్మాయిలకి, ముఖ్యంగా లేడీస్ అండ్ కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడం. అంటే నిజంగా నేను కూడా చాలా కామెంట్స్ చూసాను. అందరు ప్రతి ఒక్కరు సమీప భవిష్యత్తులో శ్రీకృష్ణుడు మరలా వచ్చుచున్నాడు. ఎట్లొస్తాడు? శ్రీకృష్ణ అవతారం అయితే మన లెక్క ప్రకారం అయితే శ్రీకృష్ణ అవతారం ఛాలెంజ్ చేశారు, అయిపోయింది. వస్తే కల్కి యుగం కల్కి భగవంతుడు వస్తాడని అయితే విన్నాము. ఎవరు ఎప్పుడు వస్తారో రానివ్వండి. ఆ సిద్ధాంతాల్ని బేస్ చేసుకొని వీళ్ళు సత్యయుగం రాబోతుంది ఇంకా టైం లేదని ఎంతమంది అమాయకుల్ని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి, మన భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడు కాదంట, శివుడు అంట. అది ఇందులోనే వాళ్ళే రాశారు. మీరు వీలైతే ఈ బుక్ ఇప్పుడు కలియుగం ప్రథమ పాదంలో లేదు, అంతిమ పాదంలో ఉంది అంట. అందరూ బ్రహ్మకుమారి సెంటర్లకు వెళ్ళి గమనించండి వీళ్ళు చెప్పేది ఏంటి, అసలు వీళ్ళు చేసేది ఏంటి. నేను యాక్చువల్ గచ్చిబౌలిలో ఉన్న మా శాంతి సరోవరం ఉంది కదా, మానస సరోవరం, అవును అక్కడికి వెళ్ళాను. మానస సరోవరమే కదా, గచ్చిబౌలిలో ఉంది శాంతి సరోవరం. ఓకే, శాంతి సరోవరం దగ్గరికి వెళ్ళాను. అసలు లోపలికి ఎంట్రీ కూడా లేదండి. అదే కదా మరి ఇప్పుడు ఇవ్వట్లేదు. అదే అక్కడ వీళ్ళు ఇదిగో ఇక్కడ చూడండి ఏం చెప్పారు వీళ్ళు. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత జ్ఞానదాత ఎవరు? శ్రీమద్ భగవద్గీత చెప్పింది ఎవరు? మహాభారతం జరిగింది, కురుక్షేత్రం జరిగింది, అంతా మనకు తెలిసింది శ్రీకృష్ణుడు కదా. వీళ్ళేంటి ఇప్పుడు కొత్తగా మన అంటే విష్ణు భక్తులు శైవ భక్తులకి మళ్ళీ గొడవలు పుట్టించాలి కదా. అదెట్లా? భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు శివుడు అని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు లేదంటే మన ఎవరైతే శ్రీకృష్ణుడు సంబంధించిన భగవద్గీతను ఫాలో అయ్యే పరమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ బ్రహ్మకుమారులకు సమాధానం చెప్పాలి. అసలు వీళ్ళు బ్రహ్మ అనే పేరే వాడుకోవద్దండి. నిజానికి వీళ్ళు డిబేట్కి రాకపోతే మనమే వీళ్ళ సెంటర్కి వెళ్దాం, వాళ్ళు అలో చేస్తే. లేదు, ఇప్పుడు కొంతమంది ఎవరైతే బ్రహ్మకుమారిసో కావాలని వస్తున్నారు, వాళ్ళ మీద పడ్డటువంటి ఆరోపణలు అపవాదాలు తుడిపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంకొక మీరు ఒక విషయం చెప్పండి. సరే, ఈ సనాతన ధర్మం గానీ లేదంటే ఈ ఇక్కడ ఇంతమంది ఫోటోలు దిగారు కదా, ఎవరైనా బొట్టు పెట్టుకున్నారా? పెట్టుకోలేదు ఎవరైనా. ఓకే సరే, ఇది నేను అదే అంటున్నా. ఈ కాసేపు ఈ కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెడితే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం, ఆడపిల్లలకి ఎట్లా హెరాస్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడికి వెళ్తున్న వాళ్ళం నేను ఎట్లా అంటే ఒక సన్యాస మార్గం, ఇది శాంతి మార్గము, శివుడి పేరు కృష్ణుడి పేరు చెప్తున్నారు, మన దేవుళ్ళ పేర్లే చెప్తున్నారు, భగవద్గీత గురించి చెప్తున్నారు. అంటే మన సనాతన ధర్మంలో లేడీస్ కూడా ఒక సన్యాసిగా అవ్వడానికి, అందులో జెంట్స్ కూడా ఉన్నారు, బట్ లేడీస్ కూడా ఒక సన్యాస మార్గం గడపడానికి ఇది ఒక మార్గం అని అనుకొని వెళ్ళా. బట్ అందులోకి వెళ్ళాక వెళ్తూ ఉన్న కొద్దీ చాలా చెడు ఉంది. మంచి ఏది ఉంది అంటే శాకాహారం తినడం, ఉల్లిపాయ తినకపోవడం, అంటే మనం మల విసర్జనకు వెళ్ళినప్పుడు స్నానం చేయడం, అయ్యప్ప మాలలో మన మిగిలిన హనుమాన్ మాలలో ఏదైనా అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు ఎట్లయితే మనం శుద్ధిగా ఉంటామో అవి ఒక్కటి పాజిటివ్ ఉన్నాయి. మిగిలిందంతా ఏంటంటే వీళ్ళ మురళిలో ఉంటది. వీళ్ళ మురళిలో ఏమని ఉంటది తెలుసా? మాంగనేసే మరణా బల, అంటే అడగడం కంటే చావడం మేలు. ఏం అడగడం కంటే డొనేషన్లు, డబ్బులు, దాతలని దానం చేయండి అని అడగడం కంటే చావడం మేలు, మీరు ఎవరిని అడగొద్దని చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన తెలుగు ప్లేస్ లోనే ఆంధ్ర తెలంగాణలో అమరావతిలో 10 ఎకరాలు, ఇక్కడ గచ్చిబౌలిలో 30 ఎకరాలు ఎందుకు అడిగి దానం తీసుకున్నారు? అలా మురళిని వీళ్ళు వ్యతిరేకించినట్టే కదా. ఇప్పుడు గచ్చిబౌలిలో 30 ఎకరాలు ఇచ్చారు. 30 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీళ్ళు అడిగి మేము ఇట్లా బ్రహ్మకుమారి మెడిటేషన్ అని చెప్పి ఇది చేస్తే ఆయన ధ్యానం గురించి వీళ్ళు మంచి సంస్థ అనుకొని వారికి అన్ని లోటుపాట్లు, అందరు తెల్లబట్టలో ఉన్నారు. అయినా కానీ 30 ఎకరాలు అలా ఇచ్చేస్తారండి.
అదే కదా ఇక్కడ అదే నేను అడుగుతున్నాను, గవర్నమెంట్లను కూడా అడుగుతున్నా, వీళ్ళకి ఎందుకు భూములు దానాలు చేస్తున్నారు? అమరావతిలో 10 ఎకరాలు ఇచ్చేసాను, అవును. చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఎందుకు అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టట్లేదు, లేదు నాకు తెలియదా. ఎందుకంటే ఇప్పుడు నేను వీళ్ళని అంటున్నా, బ్రహ్మకుమారులను అడుగుతున్నాను. 10 ఏళ్ళు అంటే ఇప్పుడు 2036, ఇంకో 10 ఏళ్ళు ఉంది తిప్పి కొడితే. వినాశనం 10 ఏళ్ళలో అయిపోయింది కదా, మీకు ఈ భూములతో వీటన్నిటితో పనేముంది? మాంగనీస్నే మరణా బల్ల అని మీ మురళిలోనే ఉంది కదా, వీళ్ళ మురళిలోనే ఉంది. చాలా సింపుల్ గా సాదా సీదాగా ఉండాలని ఉంది. వీళ్ళకి పెద్ద పెద్ద లావిష్ బిల్డింగ్స్, ప్యాలెస్లు, అందులోనూ వీళ్ళందరూ ఏం లేదండి, ఇది ఒక ధ్యాన మార్గాన్ని కంప్లీట్ గా ఒక సీనియర్లుగా అయిపోయి జూనియర్లను కంప్లీట్ గా పీల్చి పిప్పి చేస్తారు. వాళ్ళ దగ్గర బానిసలుగా పెట్టుకొని ఒక రాజసం అనుభవించాలనే ప్లాన్ అదే జరుగుతుంది. అండ్ ఇందులో ఇన్లీగల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. బయట వాళ్ళకి ఏం చెప్తారు, భార్యాభర్తల్ని మీరు శారీరక సంబంధాలు పెట్టుకోవద్దు అని చెప్తారు. వీళ్ళు స్వయంగా వీళ్ళకు అంటే అందరు అన్నట్ల ఇందులో కొంతవరకు చాలా మంది ఏంటంటే కేవలం భగవంతుడి ధ్యానం అనుకొని ఫాలో చేసుకుంటున్న అమాయకులు ఉన్నారు. బట్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైమ్ మైండ్ ఉన్నోళ్ళు, వాళ్ళు మౌంట్ అబూలో ఏదైతే ఇది మన గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ని కబ్జా చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ కోర్టు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంది. మౌంట్ అబూలో డౌన్ అంటే కొంచెం వేరే ప్లేస్. ఈ శాంతి సరోవరం అనేది వాళ్ళ సొంత ప్లేస్ కాదు, గవర్నమెంట్ ఇచ్చింది. అది ఎప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళందరికీ అక్కడ చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయండి. ఈవెన్ పలక్నామా ప్యాలెస్ లో ఉన్నంత లగ్జరీ అక్కడ ఉంది. అదే కదా, వాళ్ళు ఎవరైతే హై పొజిషన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బంగారు పల్లెల్లో భోజనాలు చేస్తారని విన్నాను. అవును, అది వెండి పల్లెల్లో భోజనాలు చేయడము. ఇప్పుడు బీకే శివాని గారు ఇక్కడికి ఒకవేళ వస్తే ఆవిడ కనీసం 10 నుండి 20 లక్షల రెమ్యునరేషన్ ఇస్తేనే ఆవిడ వచ్చి చెప్తారు ఇక్కడ క్లాసు. అసలు వినాశనం జరగబోతుంది అంటున్నారు, ఏమీ అవసరం లేదంటున్నారు. వీళ్ళకి ఇవన్నీ అవసరం. ఇదొకటి, వినాశనం అవ్వబోతుంది, ఇంకా టైం లేదు అని చెప్తూ అమాయకులందరిని ఇందులో ఒక సన్యాసులాగా మార్చేసి, సరే ఆ సన్యాసం దేశానికి ఏమైనా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు RSS లో కూడా పెళ్లి చేసుకోని వాళ్ళు ఉన్నారండి. మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. RSS గురించి కుటుంబాల్లో ఉండి కూడా దేశ సేవలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేశాన్ని, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి మన భారతదేశానికి రాకుండా సనాతన ధర్మాన్ని, హిందువుల్ని కాపాడడానికి ఒక పద్ధతిలో వెళ్తున్నారు. మరి బ్రహ్మకుమారిలు అందరూ ఎక్కడ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు? వాళ్ళకు మినిమం బేసిక్ మన సనాతన ధర్మంలో బొట్టు పెట్టుకునే దానికే వాళ్ళు వ్యతిరేకము. బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మని గుర్తు చేసుకోవాలి, స్టార్ని గుర్తు చేసుకోవాలి అంటే మరి బట్టలు వేసుకునే అవసరం కూడా లేదు ఇక కదా. ఇప్పుడు బొట్టు అనేది ఆత్మ గుర్తుగానే మనకు ఉంది ఎప్పటి నుండో. మీరు అడిగినట్టు ఏం జరుగుతుంది అని అంటే కంప్లీట్గా వీళ్ళు పైకి ఉండేది ఒకటి, లోపల ఉండేది ఒకటండి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు వేరే ఛానల్లో శివలీల అక్కయ్య అని వచ్చి మాట్లాడారు, అంజలి అక్కయ్య, ఇంకెవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు తెలుగులో. శివలీల అని ఒక ఆవిడ కొన్ని ఛానల్స్ లో వెళ్ళి మాట్లాడడం చూస్తుంది. ఇప్పుడు ఆవిడ కంప్లీట్ గా సమర్థించడానికి వస్తుంది. వ్యతిరేకంగా మాట్లాడడానికి అంటే సమర్థించడానికి చాలా మంది బ్రహ్మకుమారిస్ వచ్చారు, కానీ వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఒక్కరే ముందుకు వచ్చారు. ఎందుకు మిగిలిన వాళ్ళు రాలేదు? మిగిలిన వాళ్ళు వస్తున్నారు ఒక్కొక్కరు. వేరే వేరే ఛానల్స్ లో కూడా ఇంకొక లేడీ వచ్చి చెప్పింది వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతే ఎలా అయిందని. ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేదు చాలా మంది అంటే, నాకు కాల్స్ చాలా వస్తున్నాయి. అందరినీ నేను వాళ్ళ డీటెయిల్స్ అండ్ ఎవరెవరు ముందుకు వస్తారో సేకరించి పెడుతున్నా నేను. ఇప్పుడు ఈ సంస్థ సంబంధించిన అసలైన నిజాలు తెలిసిన వాళ్ళు 10% మందే. మిగిలిన వాళ్ళందరూ పైన చూసిన వాళ్ళే. ఇప్పుడు ఎక్కడో మొన్న ఇంకో ఛానల్లో ఎక్కడో ఒక జడ్జి గారు ఎవరో కూడా బ్రహ్మకుమారికి సంబంధించి చెప్తున్నారు, ఎవరో ఫిలిం యాక్టర్ కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ గెస్ట్గా వెళ్ళి ఓ 10 రోజులో వారం రోజులో ఉండొచ్చిన వాళ్ళు. మేము అందులో సంవత్సరాలు ఉండి బయటపడ్డ వాళ్ళం. మాకు దాని లోపల పునాదిలో ఉన్న ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు. వీళ్ళందరూ ఒక గెస్ట్గా వచ్చి చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయి ఇది దూరం ఉండేదో ఫాలో చేసుకుంటున్నారు. వీళ్ళకి దానిలో ఉన్న నిజాలు తెలియదు కదా, సో వాళ్ళదేం తప్పలేదు. ఇప్పుడు నాతో పాటు ఎవరెవరు ఇట్లాంటి విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ టైంలో బయటకు వస్తారు. ఎందుకంటే కొందరివి కోర్టు కేసులు నడుస్తున్నాయి. కోర్టు కేసు నడిచినప్పుడు మీడియా ముందుకు వస్తే డిస్టర్బెన్స్ అని రావట్లేదు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. కొందరికి ఇంటి బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీ ఇంట్లో సపోర్ట్ ఇవ్వడం వల్ల మీరు వచ్చారు తప్ప వాళ్ళకి ఆ సపోర్ట్ లేదు కాబట్టి రాలేదు. సపోర్ట్ లేకపోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్రెడీ ఏదో టైం బాగాలేక ఇందులో వెళ్ళి టైం ఎనర్జీ కోల్పోయినాము. ఒక ఏజ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఈ గొడవలు ఎందుకు పడడం అని కొందరు రావట్లేదు. బట్ తెలుగు ప్లేస్ నుండి అండ్ మిగిలిన అన్ని రాష్ట్రాల నుండి మేము ఒక 200 మెంబర్స్ ఉన్నాము. ఆన్లైన్లో మేము ఎప్పుడు హిందీలో ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్ని పెడుతున్నాము, దీని మీద ఫైట్ చేయడానికి హిందీ ఛానల్స్ లో పెడుతున్నాము. తెలుగు ప్లేస్ లో చాలా తక్కువ మంది మీడియా ముఖంగా నాకంటే ముందు
హిందూపురం నుండి ఆదినారాయణ అని ఒక ఆయన ఉన్నారు. వారు ఏం చేశారంటే 25 ఏళ్ళు ఈ బ్రహ్మకుమారి దాదా లేఖరాజు బ్రహ్మకుమారి గ్రూప్ లోనే నడిచారు. ఈయన ఫాలో చేశారు. వాళ్ళు ఎప్పటి నుండో వినాశనం 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 అని ఇప్పటికి 4 సార్లు చెప్పారు. వినాశనం కాలేదు, ఏం లేదు, ఇదంతా ఉత్తదే అని చెప్పి అతను ఏం చేశాడు, అహం బ్రహ్మాస్మి ఛానల్ అప్పట్లో వచ్చి దీనికి సంబంధించిందంతా చెప్పాడు. చెప్తే వీళ్ళ ఇంకొక అజయ్ అనే ఒక బ్రదర్ వచ్చి చెప్పారు, లలిత్ కుమార్ అన్న, ఇట్లా ఒక్కొక్కరు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు అంతెందుకండి, దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లనేసి నేను ఇప్పుడు బ్రహ్మకుమారిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు చెప్పే వినాశనం ఎప్పుడు జరుగుతుంది? వినాశనం ఎప్పుడు జరుగుతుందేమో తెలియదు కానీ బ్రహ్మకుమారిస్లో చాలా వినాశనం జరుగుతున్న విషయాలు వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళు బ్రహ్మకుమారి సంస్థలో వెళ్తున్న వాళ్ళ జీవితాలు వినాశనం అవుతున్నాయి. అవును, ఈవెన్ సెక్షువల్ గా కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అక్కడ అన్నది విన్నాను. అయితే 100% అలాగే లేరు, అందులో అది జరుగుతుంది. కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. కొందరు అమ్మాయిల్ని మౌంట్ అబులో ఎవరైతే పేదింటి నుండి వెళ్ళిపోయిన అమ్మాయిలు ఉంటారు కదా, ఇందులో డివర్టీలుగా అంటే ఏ విధంగా నన్స్ ఉంటారు కదా, అలా బ్రహ్మకుమారిస్ లో కూడా ఇందులో సన్యాసం అయిపోయి కంప్లీట్ సమర్పణ అయిపోయి ఉంటారు. అలాంటి పేద అమ్మాయిలకు సంబంధించి ఎవరు వచ్చి కలిసే వాళ్ళు ఉండరు, అడిగే వాళ్ళు ఉండరు. మా అమ్మాయి ఎక్కడుందని అడిగే అసలు కనుక్కొని అంత దూరం వెళ్ళేది కూడా ఎవరికి తెలియదు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన. అలాంటి పేదింటి అమ్మాయిల్ని 4 కోట్లకు 5 కోట్లకు వేరే దేశాలకు అమ్మిన పరిస్థితులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రూఫ్లన్నీ బయటకు వచ్చిన తర్వాత అంటే అవి లీగల్ గా ఎవరైతే ఇప్పుడు నేను చెప్పడం అని కాదు, దాదా లేఖరాజు మౌంట్ అబు గ్రూప్ నుండి బయటకు వచ్చిన నీలిమా శర్మ గారే మీడియాలో చెప్తున్నారు. ఆవిడ లీగల్ గా కూడా ఫైట్ చేస్తున్నారు. ఆవిడ హిందీ మన తెలుగు వాళ్ళకి తెలియదు. సో నేను తెలుగు కాబట్టి ఇప్పుడు నేను ఒకటే అండి, ఇప్పుడు నాకు ఆల్రెడీ నా ఫ్యామిలీ ఉంది, మా ఆయన ఉన్నారు, నా కుటుంబాన్ని నేను చూసుకుంటూ బ్రతకొచ్చు హ్యాపీగా. నేనేదో నాకు నచ్చిన పనుల్లో నేను నా కాలం వెళ్ళదీయొచ్చు. ఎందుకు వచ్చి నేను బయట చెప్తున్నా అంటే, ఎవ్వరూ మాలాగా మోసపోవద్దు. అది కూడా ధర్మం పేరిట, ధ్యానం పేరిట, భగవంతుడు ఆధ్యాత్మికం అనే పేరిట మోసపోవద్దు. ఇప్పుడు ఎవరో వ్యక్తినో నువ్వు ఏదైనా సంస్థలో బిజినెస్ చేసి మోసపోతే వేరు. ఆధ్యాత్మికత పేరిట, మెడిటేషన్, ధ్యానం పేరిట మోసం జరగడం అనేది ఈ కాలంలో అన్ని సంస్థల్లో మాక్సిమం అది జరుగుతుంది. కొన్ని సంస్థల పేర్లు మనం చెప్పుకునే పని లేదు, బట్ మాక్సిమం ధ్యానము ఆధ్యాత్మికం అనేది ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ అయిపోయిందండి. నిజమైన గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరగా విముక్తి చేసేయాలి. కానీ వీళ్ళు అలా చేస్తున్నారా? వినాశనం జరగబోతుంది, మీరు ఇదే సంస్థతో ముడిపడి దాదా లేఖరాజు గారినే గుర్తు చేసుకోవాలి. అప్పుడే మీరు సత్యయుగంలో దేవతలు అవుతారు. ఇప్పుడు నన్ను కనిపెంచిన మా తల్లిదండ్రుల్ని, మా తాత ముత్తాతల్ని, మనకి ఈ దేశాన్ని మంచిగా చేసిన ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప వాళ్ళని, స్వతంత్ర సమరయోధుల్ని గుర్తు తెచ్చుకొని మనం అలాంటి మంచి ఏదైనా దేశానికి చేయాలి. కానీ దాదా లేఖరాజుని గుర్తు తెచ్చుకుంటే ఎట్లా మనం పవిత్రులం అవుతామంట. ఆల్రెడీ ఇందులో మీరు అపవిత్రులని రాసి ఉంటది మురళిలో. పతితులైన మీరు ఏమని ఉంటది, పతితులైన మీరు ఈ ప్రపంచానికి వచ్చారు, మీరు తిరిగి పావనంగా అవుతారని ఉంటది. ఓకే, ఇగో ఇందులోనే ఉంది, పతితులైన మీరు ఈ ప్రపంచానికి వచ్చి ఉన్నారు. డ్రామా మళ్ళీ రిపీట్ అవుతుంది. డ్రామా అంటే 5000 సంవత్సరాల డ్రామా. ఇది ఇక్కడ ఏమని చెప్తారు తెలుసా, ఈ డ్రామాలో అందరికన్నా మంచి పాత్ర పిల్లలైన మీదే. అంటే ఇప్పుడు ఇంత పెద్ద మైండ్ ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నారు, దాదా లేఖరాజ్కి మీరు అందరు పిల్లలు అనేసరికి వీళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా పిల్లల్లాగా ఫీల్ అయిపోతున్నారు. ఇది ఒక హిప్నటైజ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు. ప్రశ్న, ఈ డ్రామాలో అందరికన్నా మంచి పాత్ర పిల్లలైన మీదే, అది ఎలా? జవాబు, పిల్లలైన మీరే అనంతమైన తండ్రికి చెందిన వారిగా అవుతారు. భగవంతుడు శిక్షణుగా అయ్యి మిమ్మల్ని చదివిస్తారు. కావున మీరు భాగ్యశాలిగా అయినట్లే కదా. విశ్వాధిపతి మీకు అధిపతిగా అయి వచ్చారు. వారు మీ సహాయోగం ద్వారా విశ్వ కళ్యాణాన్ని చేస్తారు. పిల్లలైన మీరు పిలిచారు మరియు తండ్రి వచ్చారు. ఇదే 2 చేతుల చప్పట్లు. ఇప్పుడు తండ్రి నుండి పిల్లలైన మీకు మొత్తం విశ్వమంతటిపై రాజ్యం చేసే శక్తి లభిస్తుంది. ఎలా ఉంది అసలు కంప్లీట్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు ఏందో వాళ్ళకి అర్థమవుతుందా? అదే కదా ఇప్పుడు అందరికీ కూడా ఇంత కన్ఫ్యూజన్ ఉంది. అది కంప్లీట్ గా ఇదిగో ఓం శాంతి, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను స్వయాన్ని రూహుగా లేక ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా అంటే ఇప్పుడు వాళ్ళు మెడిటేషన్ చేసే క్లాసులో దాదా లేఖరాజుని పరమాత్ముడిగా భావిస్తారు. వీళ్ళని ఆత్మగా గుర్తు చేసుకొని ఇంకా ఆ హిప్నటైజ్లో వెళ్ళిపోతారు. ఇది మొత్తం తండ్రిని స్మృతి చేయాలి అంటే ఎప్పుడు దాదా లేఖరాజుని గుర్తు చేసుకోవాలి. ఈ వీరేంద్ర దేవ్ దీక్షిత్ వాళ్ళు ఏంటి, వీరేంద్ర దేవ్ దీక్షిత్ని గుర్తు చేసుకోవాలి. ఇలా ఒకటే విషయాన్ని, ఒకటే వ్యక్తిని మాటి మాటికి ఆ వ్యక్తికి సంబంధించిందే వినడము, చదవడము, నమ్మడము, అతన్ని గుర్తు చేసుకోవడం, ఆ గురువు అనండి, ఆ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకొని 24 hours దాంట్లోనే ఉన్నప్పుడు వాళ్ళు హిప్నటైజ్ స్టేజ్కే వెళ్తారు కదా. బ్రహ్మకుమారిలో జరుగుతుంది అదే. దీన్ని ధ్యానం అని ఎవరైనా అంటారా? మెడిటేషన్ ఎక్స్పర్ట్స్ ఎంతో మందిని చూద్దాం.
ఇప్పుడు నా తర్వాత ఏం చేస్తున్నారు వీడియో కౌంటర్లు, మేము బ్రహ్మకుమారులకు వెళ్ళాక చాలా మంచి జరిగింది, ఇక్కడ ఎవరు డబ్బులు అడగరు, ఇలాంటివి ఏవి జరగవని వాళ్ళ ఫాలోవర్స్ తో చెప్పిస్తున్నారు వీడియోలు చేసి, టెస్టిమోనల్స్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ వెళ్తున్న వాళ్ళు అందరూ పైన చూసిన వాళ్ళకి ఇది బాగానే ఉంది, మరి విక్టిమ్స్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మేము అందరం అంట పవిత్రంగా ఉండలేక అందులో నుండి బయటకు వచ్చినామంట. అంటే ఇప్పుడు నీలిమ శర్మని ఏమని అంటున్నారు వీళ్ళు, ఆవిడనంటే పవిత్రంగా ఉండలేకపోయిందంట బ్రహ్మచర్యంతో, అందుకని ఆ సంస్థ నుండి బయటకు వచ్చి కావాలని వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తుందని చెప్తుంది. సరే, నీలిమ శర్మ గారు నేను ఇంకెవరైనా బయటకు వచ్చిన వాళ్ళం, మేము పవిత్రంగా ఉండే స్థితి మాకు లేదు, బ్రహ్మచర్యం పాటించేంత గొప్పలం మేము కాదు, మేము బయటకు వచ్చినాం. మరి వీళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తున్నారా? బ్రహ్మకుమారులు అందరికీ వర్జినిటీ టెస్ట్ చేయాలి. ఎవరికి? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు కావాలంటే మళ్ళీ వినండి. ఎవరైతే బ్రహ్మకుమారి సంస్థలో ఉన్నారో ఉండి మేము కుమారీలము, మేము కన్యత్వంతో ఉన్నామని, అంటే ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు బ్రహ్మకుమారీస్ లో, వాళ్ళని వదిలేద్దాం, ఆ మగవాళ్ళని ఆడవాళ్ళని వదిలేద్దాం. మేము కన్యత్వంతో ఉన్న వాళ్ళమని ఎవరైతే బ్రహ్మకుమారీలుగా కుమారులుగా కన్యలుగా చెప్పుకుంటున్నారో ఆ అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికి వర్జినిటీ టెస్ట్ చేయాలి. నిత్యానందకి చేశారు కదా వర్జినిటీ టెస్ట్, నిత్యానంద దాంట్లో జరుగుతుంది. బయటకు వచ్చి అతను జైలుకి వెళ్ళాడు కదా, ఇప్పుడు పరారీలో కైలాసం అని వెళ్ళిపోయాడు, అక్కడ ఇదే జరుగుతుంది. కొత్త లోకం పెట్టి అక్కడ అట్లాంటివే చేస్తారు. నిత్యానంద దాంట్లో కూడా సేమ్ అమ్మాయిలు. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మకుమారిస్ అనే కాదండి, నిత్యానంద స్వామి గాని, ఇంకో డేరా బాబా, అవును, పిరమిడ్ అనేసి ఇంకొక రకరకాల పద్ధతులు, కల్కి భగవంతుడు, త్రైత సిద్ధాంత భగవద్గీత, త్రైత సిద్ధాంతము, ఇంకా ఈషా ఫౌండేషన్ అనకూడదు, బట్ ఏవైతే ఈ ఆశ్రమాలు, ఈ ఫౌండేషన్, లేదంటే ఈవెన్ పాస్టర్స్ గానీ, లేదంటే హిందూ ధర్మం అనే కాదు, ఏ మతంలోనైనా కూడా వీళ్ళు ఒక మతాన్ని బేస్ చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరికైతే కొద్దిగా భయము భక్తి ఉంటుందో వాళ్ళని లోబర్చుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని వీరు విరాళాలు తీసుకోవడం, లేదంటే వీళ్ళని బానిసలుగా తీసుకోవడం, వీళ్ళ ఆధిపత్యం చెలాయించడం, అదొక రాజ్యాన్ని వాళ్ళంతా వాళ్ళు ఒక రాజ్యాన్ని సృష్టించుకొని వాళ్ళకు వాళ్ళే రాజులు అవుతున్నారు. నమ్మి వచ్చిన వాళ్ళంతా గొర్రెలు అవుతున్నారు. జరుగుతుంది, అదే జరుగుతుంది. మీరు మై డాటర్ ఇన్ ఏ కల్ట్ చూడండి, నిత్యానంద వెబ్ సిరీస్, అది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అదే జరుగుతుంది. బ్రహ్మకుమారిలో కూడా ఒక వెబ్ సిరీస్, ఒక మరాఠీలోనా తెలుగులో హిందీలో ఉంది, ఆశ్రమ్ అనే ఒక వెబ్ సిరీస్, యాజ్ ఇట్ ఈస్ ఆశ్రమ్ ప్లేస్ లో అక్కడ ఉన్న వాళ్ళలో బ్రహ్మకుమారులు ఊహించుకోండి, అదే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తా. ఇప్పుడు వర్జినిటీ అంటే ఏంటి? కన్యత్వం అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇప్పటి వరకు ఎవరితోని శారీరక సంబంధంలో వెళ్ళలేదు, దాన్ని వర్జినిటీ అంటారు ఫిజికల్ గా. ఇప్పుడు ఇందులో నుండి బయటకు వచ్చిన వాళ్ళందరూ పవిత్రతను పాటించలేదు. పవిత్రత అంటే ఏంటి వీళ్ళ దృష్టిలో? భార్య భర్తల సంబంధం పవిత్రత కాదు, అపవిత్రత. అంటే ఇప్పుడు ప్రకృతిలో ఉన్న సహజమైన చర్య అనేది అపవిత్రమైంది. అంటే ప్రకృతి కంటే వీళ్ళు గొప్పలా? ఇప్పుడు ప్రకృతిని సృష్టించింది భగవంతుడే కదా, అందులో స్త్రీ పురుషుల యొక్క సహజ కలయిక ఉంది. దానికే మన వాళ్ళు సనాతన ధర్మంలో నుండి మిగిలిన దాంట్లో భార్య భర్తల సంబంధం ఉంది, దాన్ని అపవిత్రం అంటున్నారు. ఇప్పుడు నేను ఇంకా మిగిలిన నీలిమ శర్మ మాలాంటి వాళ్ళంట పవిత్రత పాటించడం ఇష్టం లేక బ్రహ్మచర్యం పాటించే ఆ ఇంద్రియ నిగ్రహం లేక మేము బయటకు వచ్చినాం అని అంటున్నారు మమ్మల్ని. అవును, మరి వీళ్ళందరూ ఇంద్రియ నిగ్రహం ఎంత ఉన్నది అనేది ప్రూవ్ కావాలి కదా. ప్రూవ్ అవ్వాలంటే ఈ బ్రహ్మకుమారిలో ఉన్న ఎవరైతే పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా వాళ్ళకే అండ్ అందులో ఉన్న అన్నేళ్ళకి ఎవరైతే ఉందో వర్జినిటీ టెస్ట్ చేయించాలి లీగల్ గా. అప్పుడు వీళ్ళు ఎంతవరకు కుమారి తత్వాన్ని, కన్యత్వాన్ని, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారనేది తెలుస్తుంది. ఊరికే మేము తెల్లబట్టలు వేసుకొని మేము ఓం శాంతి అంటే కాదు కదా, నిజాలు ఏంటనేది తెలియాలి కదా. ఇప్పుడు వీళ్ళ వల్ల ఎంత మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆ తల్లిదండ్రులను మంచిగా చూసుకొని ఇంట్లో ఉండి భగవంతుని యాద్ చేసుకోవాలనేది ఎంతమంది చెప్తున్నారు వీళ్ళు. ఏమైనా వినాశనం టైం లేదు. ఇప్పుడు విజయవాడలో ఏంటి పెద్ద రీట్రీట్ సెంటర్ కట్టడానికంట ఎవరికి ఎంతైతే అంత వీలైనంత డొనేషన్లు ఇవ్వాలని వసూలు చేస్తున్నారు విజయవాడ సంబంధించిన బ్రహ్మకుమారి సెంటర్ వాళ్ళు. 10 ఏళ్లలో వినాశనం కాబోతుంది. నువ్వు రీట్రీట్ సెంటర్ గా ఏం చేస్తావు? నిజంగా భగవంతుడు వచ్చాడు, అందరు ధ్యానం చేసుకోండి అంటే అందరికి మీరు సందేశం ఇచ్చుకుంటే వెళ్ళండి. ఈ రీట్రీట్ సెంటర్లు కట్టుడు, మీ అకౌంట్లలో డబ్బులు వేసుకోవడము, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని అవి కూడా వినాశనంలో పోతాయి కదా మరి కదా. ఒక్క అనాథ పిల్లలకు ఒక భోజనం పెట్టరండి, వాళ్ళకి చదివించడం ఏది ఉండదు. వీళ్ళకి సంబంధించిన అనాథ పిల్లల స్కూల్స్ ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఇప్పుడు ఇంత పెద్ద గుళ్ళల్లో మనవి ధ్వంసం అవుతుంది. హిందూ ధర్మం ఉన్న ముత్యాలమ్మ టెంపుల్, ఇంకా చాలా ప్లేసెస్ లో జరుగుతున్నాయి. ఎక్కడైనా బ్రహ్మకుమారులు వచ్చి నిరసన వ్యక్తం చేసిర్రా? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి అసలు దీనికి సంబంధించింది లేనే లేదు. ఎందుకంటే వీళ్ళు అల్లాహ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ అల్లాహ్కి సంబంధించింది ఏంటో మీరే చదవండి. స్వర్గం ఉన్నదే పుష్పాల తోట, తర్వాత నావికుడు వెళ్ళిపోతారు, అందరూ స్వర్గంలోకి వెళ్తారు, అందరూ స్వర్గంలోకి అయితే వెళ్ళరు,
మొట్టమొదట ఎవరైతే వస్తారో వారి కోసం అల్లా పూదోట వలె ఉంటుంది. వారు చాలా సుఖాన్ని అనుభవిస్తారు. అల్లానే అందరికీ సుఖాన్ని ఇస్తారు. సత్యయుగం అల్లా యొక్క పూల తోటగా ఉండేదని ఎవరైనా అంటారు. ఈ సనాతన ధర్మంలో ఈ అల్లా ఎందుకు వచ్చింది అనేది నాకు ఇప్పటికి అర్థం కాదు. అదే కదా, నేనే కాదు లలిత్ కుమార్ అన్న కానీ ఇంతకుముందు ఎలిగేషన్స్ ఎవరైతే ఇది మన బ్రహ్మకుమారి సంబంధించింది, మన సనాతన ధర్మం కాదు 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 అని అందరం చెప్తున్నారు. నాకు ఇప్పుడు ఒక పాయింట్ ట్రిగర్ అయిందండి. ఈ దాదా లేఖరాజ్ అనే వ్యక్తి ఫస్ట్ పాకిస్తాన్ లో స్టార్ట్ చేశారు. అవును, స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ మూలం ముసల్మాన్. అవును, అంటే ఇతని పేరు మార్చుకొని ముస్లిమే పేరు మార్చుకొని హిందువులని కావాలని లోబర్చుకొని ఈ విధంగా చేస్తున్నాడని వార్త కూడా అప్పట్లో చాలా న్యూస్ ఛానల్స్ లో వచ్చింది. నిజం, అది పచ్చి నిజం. అయితే ఇప్పుడు అతనే రాశాడు మురళి స్టార్టింగ్ కాబట్టి ఇతను ముసల్మాన్ కాబట్టి అల్లా యొక్క గొప్పదనాన్ని అందరికి తెలియకుండానే చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, మన హిందువుల్ని అటువైపు తీసుకెళ్ళడానికి శివుడు, రాముడు, కృష్ణుడు మన సత్యయుగం, త్రేతా, ద్వాపర, కలియుగాలని చెప్తారు. మళ్ళీ వీళ్ళు వేదాలని పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు డైరెక్ట్ ఒకరు వచ్చి మనల్ని మార్చాలి అని అంటే డైరెక్ట్ వచ్చి మార్చలేరు అంత ఈజీగా. అవును, అందుకే మన దారిలోకి వచ్చి మన సనాతన ధర్మం గురించి ధ్యానం అని చెప్తూ మెల్లమెల్లగా తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ యొక్క మతాన్ని మనల్ని మార్చడానికి ప్రయత్నం అంటే అక్కడ ఖురాన్ ఇక రోజు నమాజ్ చేయడం అట్లేం ఉండదు. కానీ ఇప్పుడు ఇస్లాం ప్రకారం ఏంటి, ఒక్కరే దేవుడు. క్రిస్టియానిటీ ప్రకారం ఒక్కరే దేవుడు. మన సనాతన ధర్మంలో కూడా భగవంతుడు ఒక్కడే, కానీ దాని రూపాలు వేరున్నాయి. సో ఇప్పుడు ఒకరు లక్ష్మిని పూజిస్తారు, ఒకరు అమ్మవారిని పూజిస్తారు, ఒకరు ఏంటి మన విష్ణువుని పూజించుకుంటారు, ఒకరు శివుని పూజించుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళు. ఒకరు చెట్టుని పూజిస్తారు, ఒకరు గోమాతని పూజిస్తారు. అంటే మనం పత్తర్ మే కంకర్ హై అంటారు కదా, అంటే కంకర్ మే శంకర్ హై అంటారు. పత్తర్ మే కంకర్ మే శంకర్ హై. హర్ కంకర్ మే శంకర్ హై అంటే ప్రతి రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో, గాలిలో, మనం గాలిని కూడా వాయుదేవుడు అంటాం, అగ్నిని అగ్నిదేవ అంటాం, నీటిని వరుణదేవ అంటాం. సూర్య భగవంతుని కూడా పూజించాలి. ఉదయం సూర్యుని దండం పెట్టుకుంటే, తులసి మొక్క దండం పెట్టుకుంటే ఇవన్నీ చెయ్యొద్దు. ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన దేవుళ్ళుగా. బ్రహ్మకుమారులు ఇవన్నీ చెయ్యనియ్యరు, చెయ్యొద్దని చెప్తారు. గుడికి వెళ్ళొద్దు, చేయకూడదు, గుడికి వెళ్ళొద్దు, దీపం పెట్టొద్దు, ఇంట్లో దీపం పెట్టొద్దు, విగ్రహారాధన చేయొద్దు, విగ్రహారాధన చేయొద్దు. వాళ్ళు ఇది చెప్తారు, విగ్రహారాధన చేయకూడదని గట్టిగా. బ్రహ్మకుమారులు అదే చెప్తున్నారు. మీకు అసలు వేరే ముసుగులో ఇంకా క్రిస్టియానిటీ వాళ్ళు వీళ్ళకంటే నయం, ముస్లిం వీళ్ళకంటే నయం. ఎందుకు చెప్పనా, మేము ఇస్లాం ధర్మం వాళ్ళు కలబడుతున్నారు, మేము క్రిస్టియన్లు అని వాళ్ళు కనబడుతున్నారు. వీళ్ళు మన వేషంలోనే వచ్చి మన దేవుళ్ళ పేర్లు చెప్తూ మన వాళ్ళ మైండ్ సెట్ ని అటువైపు, అంటే ఇస్లాం క్రిస్టియానికి సంబంధించిన మైండ్ సెట్ కి తీసుకెళ్తున్నారు. సో అసలు ముసుగులో ఉన్నటువంటి వేరే బ్రహ్మకుమారికి సంబంధించిన వాళ్ళు గుడిని, పూజల్ని వ్యతిరేకిస్తారు, దీపారాధనకు వ్యతిరేకం, విగ్రహారాధన వ్యతిరేకం. ఈ వైట్, ఈ పింక్ బ్యాచ్ మొత్తం, వైట్ బ్యాచ్ మొత్తం ఈ శివరాత్రి ఆ టైంలో గుడ్ల చుట్టే తిరుగుతా ఉంటారు. శివుడికి సంబంధించిన, కృష్ణుడికి సంబంధించిన, మన హిందువులకు సంబంధించిన వాళ్ళని అట్రాక్ట్ చేయాలి కదా, గాళ్ళమేసి వలలో వడగొట్టుకొని తీసుకెళ్లి ఇది భగవంతుడి ధ్యానం వినండి. ఇప్పుడు మనకు శివుడి గురించి తెలుసు కాబట్టి మన పూర్వీకులు శివాలయాలు కట్టారు, అమ్మవారి ఆలయాలు కట్టారు, ప్రతి దేవుళ్ళకి గుళ్ళు కట్టారు కదా. మనకు సనాతన ధర్మంలో ఉంది మాతృదేవో పితృదేవో. వీళ్ళేమంటారు, ఈ జన్మకు సంబంధించిన తల్లిదండ్రులు, సంబంధికులు, చుట్టాలు, స్నేహితులు అందరూ ఒక జన్మ వాళ్ళే, వీళ్ళందరూ నీకు ఒక జన్మ వాళ్ళే, వీళ్ళతో మొత్తం నువ్వు నష్టమోహ కావాలని అంటారు. అంటే అసలు వీళ్ళతో ఏ అటాచ్మెంట్ ఉండొద్దు, నువ్వు ఎవరితో నువ్వు కంప్లీట్ గా అటాచ్ అవ్వాలి, వీళ్ళ దాదా లేఖరాజుతో అటాచ్ అవ్వాలి, ఆయన స్వర్గంలోకి తీసుకెళ్తారని చెప్తారు. వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు ఆయన స్వర్గంలోకి తీసుకెళ్తారని చెప్తారు. ఇటు దాదా లేఖరాజు చనిపోయిండు, వీరేంద్ర దీక్షిత్ రీసెంట్లీ సంవత్సరంన్నర క్రితం చనిపోయింది. ఇప్పుడు ఈ అమ్మోలు ఒకడు లాయర్, వీళ్ళకి సంబంధించిన గురువే. అవును. ఇంకా ఇప్పుడు శివాని ఏమో చెన్నైలో ఒక సంస్థ. మన గచ్చిబౌలిలో వచ్చేసి కుల్దీప్ సింగ్ అని ఆవిడ. గచ్చిబౌలిలో కుల్దీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి క్యాన్సర్ ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ రాజయోగ మెడిటేషన్ ద్వారానంట రోగాలను ఏమైతాయంట. బ్రహ్మకుమారి సంస్థకు సంబంధించిన వాళ్ళని ఎక్కడెక్కడ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారో వాళ్ళందరికి తెలుసు. అంటే ఐ మీన్ ఈ వీడియో వింటున్న వాళ్ళలో అండ్ బ్రహ్మకుమారులు వీళ్ళందరూ 90% మందికి మొత్తం రోగాలే. నిజంగా ఇప్పుడు వీళ్ళు రాజయోగం ద్వారా ధ్యానం ద్వారా రోగాలను ఏమైతే కరెక్టే, కానీ వీళ్ళది అసలైన ధ్యానం కాదు కదా. ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఫోటో పెట్టుకొని అతని బ్రుకుటి మధ్యలో చూస్తూ అతని స్వర్గంలోకి తీసుకెళ్తాడు. ఇది అసలు ఇది ధ్యానం అనరు, ఇది పూర్తి ఒక మూర్ఖ మండలి వీళ్ళది. మీరు అన్నారు కదా ఇంతకు ముందు దాదా లేఖరాజు పాకిస్తాన్ అని, అప్పుడు ఓం మండలి పేరుతో పెట్టాడు అతను. ఇదే బ్రహ్మకుమారి సంస్థను ఓం మండలి పేరుతో పెట్టి ఇవే పిచ్చి పనులు చేస్తా ఉంటే అక్కడున్న సమాజం వీళ్ళని వ్యతిరేకించి వెలివేసింది.
ఆ ఓం మండలి పేరు వాడకుండా మళ్ళీ ఏం చేశారు, ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అని కొత్త పేరుతోని రాజస్థాన్ లో స్టార్ట్ చేశాడు అతను. సో ఇంకొకటి మీరు చూడండి, ఇగో ఇక్కడ మీరు చదవండి, అంటే ఈ మురళి డేట్లు ఇవన్నీ చెప్తే వాళ్ళు ఇవన్నీ తీసేస్తారు, అందుకని నేను చెప్పట్లేదు, ఇంకా ప్రూఫ్లతో ముందుకు ఇది చదవండి, ఇందులో ఏం రాశారు. ఎవరైతే గీతా భగవానుడిని అర్థం చేసుకుంటారో వారే వచ్చి పుష్పాలను అర్పిస్తారు, అందరు పుష్పాలను అర్పించరు. ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే పుష్పాలుగా అయ్యి బలిహారం అవుతారు. బాబాకు ఎవరైనా పుష్పాన్ని ఇస్తే నాకు ఇటువంటి పుష్పాలు అంటే పిల్లలు అన్న పేరు కూడా నాదే. తుమ్మ ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేవారు అని నన్నే అంటారు. శ్రీకృష్ణుడైతే స్వయం పుష్పము వలె ఉంటారు. అది అల్లా పుష్పాల తోట, ఇది రావణుడి అడవి. మళ్ళీ దీనిని దేవి పుష్పాల తోటగా బాబానే తయారు చేస్తారు. ఇక్కడ అల్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక చదవండి. ఈ వృక్షం యొక్క రహస్యమును తెలియచేయలేరు, వృక్షపతియే దీనిని అర్థం చేయించగలరు. నరుని నుండి నారాయణుడుగా తండ్రే తయారు చేస్తారు, కానీ శ్రీకృష్ణుడు కాదు. ముఖ్య ధర్మశాస్త్రాలు 4, మిగిలినవన్నీ దంతకథలే. ఇదేంటది అంటే అంటే మన శాస్త్రాలలో శ్రీకృష్ణుడు కాదు భగవద్గీత రాసింది అని చెప్తున్నారు. అదే కదా, భగవద్గీత శ్రీకృష్ణుడు రాయలేదంట, నారాయణుడు రాశారు. నారాయణుడు తండ్రి తయారు చేస్తారు. ఆ నారాయణుడు తండ్రి ఎవరు, వీళ్ళు ఏమంటారు మళ్ళీ దాదా లేఖరాజు అంటారు. రాయించండి అంటనా. అదే ఇదంతా వచ్చి ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, నన్ను తండ్రి అంటారు, నేను రాజయోగాన్ని నేర్పించాను, శ్రీకృష్ణుడికి నా ప్రార్థభాన్ని నేనే ఇచ్చాను, అతడు తప్పకుండా తన పూర్వజన్మలో పురుషార్థం చేసే ఉంటారు. అవును, ఇదిగోండి ఇక్కడ చదవండి. ఇక్కడ మధురమైన పిల్లలు అంటే ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళైనా అక్కడ చిన్న బచ్చా పిల్లలు అయిపోవాల్సిందే ఆ మురళితోనిగా. మధురమైన పిల్లలు ఆత్మ నుండి వికారాల చెత్తను తొలగించుకొని శుద్ధమైన పుష్పముగా అవ్వండి. తండ్రి స్మృతి ద్వారానే మొత్తం చెత్త అంతా తొలగుతుంది. అంటే తండ్రి స్మృతి అంటే ఏంటిది, దాదా లేఖరాజును స్మృతి చేయాలి, ఆయన ద్వారా పాపాలన్నీ పోతాయి. అంటే ఇంకా నీకు కుటుంబం వద్దు, దేశం వద్దు, నీకు సంబంధించిన సామాజిక బాధ్యతలు ఏవి వద్దు, సామాజిక సేవ వద్దు, ఇంటి సేవ, దేశ సేవ ఏదొద్దు, కేవలం దాదా లేఖరాజుని యాద్ చేయాలని వీళ్ళు చెప్తారు, వీరేంద్రదేవ్ దీక్షిత్ని యాద్ చేయాలని వాళ్ళు చెప్తారు, వాళ్ళే స్వర్గంలోకి తీసుకెళ్తారట. దీన్ని ఎవరైనా మెడిటేషన్ అంటారా? పోనీ మీరు అంటారా? చెప్పండి. మెడిటేషన్ అంటే కనీసం బుద్ధుడు చెప్పినట్టుగా శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి, లేదంటే ఇప్పుడు మనిషి ఇది మెడిటేషన్ అవుతుందా? దీనికి రాజయోగం అంటే రాజయోగం అంటే అర్థం ఏంటంటే రాజులకి చేసే యోగం. అంటే ఇతన్ని వీళ్ళని ఫస్ట్ ఒకటి ఏం నమ్మిస్తారంటే, మీరు కనుక ఇందులోకి వస్తే మీరు ఫస్ట్ ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఆ మంచి పొజిషన్స్ ఉంటాయి. అవును, లేట్ గా వచ్చి అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఇంతకుముందు చెప్పారు అదే ఉంది. లేట్ గా ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఇదంతా అని చెప్పారు కదా. అదే నన్ను తండ్రి అంటారు, నేను రాజయోగాన్ని నేర్పించాను, శ్రీకృష్ణుడికి ఈ ప్రార్థభాన్ని నేనే ఇచ్చాను, అతడు తప్పకుండా తన పూర్వజన్మలో పురుషార్థం చేసి ఉంటారు. శ్రీకృష్ణుడికి కూడా రాజయోగాన్ని నేర్పించింది ఎవరు? ఈతనే ముసలుడా? ఈతనెవరు? ఈ దాదా లేఖరాజే చెప్పాడంట. ఈ దాదా లేఖరాజు ఎట్లా చెప్పిండంటే, ఈ దాదా లేఖరాజులో శివుడు వచ్చి చెప్పాడంటారు. ఇతను ఏంటి, నిర్వేర్బాయ్ అతని పేరు. ఇతను మొన్న చనిపోయిండు, పుట్టే రోగాలు. అయితే ఇక్కడ నిర్వేర్బాయ్ ఇతను రాజయోగి బీకే నిర్వేర్బాయ్ అంట. మొన్న పుట్టెడు రోగాలతోని అన్ని కిడ్నీలు, లివర్, అన్ని హార్ట్ అన్ని ఫెయిల్ అయి చనిపోయిండు రీసెంట్. ఇన్ని మెడిటేషన్ చేసి అంత యోగం చేసి అన్ని పోయినాయి. పాపాలు ఉన్నాయి కదా, అంటే ఎన్నో కుటుంబాలను విడదీశారు. ఇప్పుడు బ్రహ్మకుమారులు అందరికి రోగాలు వస్తున్నాయండి. మనిషి శరీరం అన్నప్పుడు ఇప్పుడున్న ఆహారం, మనిషి శరీరం ఇప్పుడు విషపూరితం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా తిన్నారనుకో వాడు చచ్చిపోతాడు. అదే అంత దారుణంగా తయారైంది. ఇప్పుడున్న గాలి, నీరు అన్ని మన కెమికల్ ఫార్మింగ్ తో విషం అయిపోయినాయి, ఫుడ్ లో కల్తీ అయింది. ఓకే, బట్ వీళ్ళు ఇంత ధ్యానంలో ఉన్నోళ్ళు, ధ్యానం ద్వారా రోగాలు తగ్గుతాయని చెప్పిన వాళ్ళు వాళ్ళే రోగాలతో చచ్చిపోతున్నారు. మరి ఇప్పుడు సేమ్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకుంటే, పోప్ అనే అతను వీల్ చైర్ లో ఉన్నాడు. ఇక్కడ ఫాస్టర్లు ఏం చేస్తున్నారు, వీల్ చైర్ లో కొన్ని తీసుకొచ్చి మొత్తం ఇంకా ఏసేనా అముగుడు, ఏసేనా ప్రియుడు అని పాటలు పాడుతూ, అంటే ఐ మీన్ నాకు కాదు ఆమె పాడుతుంది, మళ్ళీ దీన్ని తప్పుగా అనుకునేరు. నేను పక్కా దానికి వ్యతిరేకిని క్రిస్టియానిటీకి వీటన్నిటికి. సో ఇప్పుడు ఆవిడ పాడుతుంది కదా, ఏసేనా ప్రియుడు అని, మళ్ళీ బిడ్డ 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 అని మళ్ళీ ఆవిడే పాడుతుంది. ఇప్పుడే ప్రియుడైందా, ఇప్పుడే బిడ్డ అయిందా? ఇక్కడ సేమ్ బ్రహ్మకుమారులు ఇదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసా, తండ్రి తండ్రి అని చెప్పారా ప్రతి దాంట్లో? అంటే అందరు తండ్రిని యాద్ చేయండి అన్నారా? మీరు శివలింగం పెట్టి దాంట్లో చుక్కను పెడతారు. ఆ చుక్క ఎవరు? ఆయన బుటికి శివుడు అన్నమాట. ఆ శివలింగంకి అమ్మాయిలు, అంటే వర్జిన్ అమ్మాయిలు ఎవరైతే కన్యలు ఉన్నారో వాళ్ళని ఇందులో సమర్పణ చేసేటప్పుడు ఆ శివలింగంకి దండలేపించి వరమాలేపించి శివలింగంతో పెళ్లి చేపిస్తున్నారు.
ఒక దిక్కు తండ్రి అంటున్నారు, ఒక దిక్కు అమ్మాయిలతో శివలింగానికి పెళ్లి చేపిస్తున్నారు. తండ్రితో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా చెప్పండి? ఇదే కంప్లీట్ అంతా ఈ పిచ్చి అంటే మూర్ఖమండలి ఇవన్నీ కూడా. ఓకే, సో మైథిలి గారు ఇప్పుడు మనం అన్ని ఆల్మోస్ట్ మురళిలో ఉన్న విషయాలను కానీ లేకపోతే బ్రహ్మకుమారిస్ మెయిన్ ఎజెండా ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో మీరు ఎన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు కాబట్టి మీరు బ్రహ్మకుమారిస్కైనా లేదంటే సమాజానికైనా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి? నేను బ్రహ్మకుమారిస్కైనా మన సొసైటీ సమాజానికైనా ముఖ్యంగా సనాతనం హిందువులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా సంస్థ కానీ గురువు కానీ ఆశ్రమాలు కానీ వాళ్ళ సిద్ధాంతంలో మిమ్మల్ని ఇరికిస్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా మోసం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. నిజమైన గురువు మిమ్మల్ని తొందరగా విముక్తి చేస్తారు. నిజమైన ఆధ్యాత్మిక సంస్థలు మీకు వీలైనంత తొందరగా మంచి సరైన సద్మార్గం చూపించి వదిలేస్తారు. మీ సొంత విచక్షణకు వదిలేస్తారు. అంతే తప్ప స్వర్గంలోకి వెళ్తావు, ఇందులోకి రాకపోతే నరకంలో చచ్చిపోతావు ఇదనేసి భయపెట్టరు. ఇప్పుడు బ్రహ్మకుమారి సంస్థలో ఇదే జరుగుతుంది. ఎవరైతే ఇందులోకి వస్తారో వాళ్ళకి రాజ్య పదవి వస్తుంది. సత్యయుగంలో ఇందులోకి రాని వాళ్ళు నరకంలో కొట్టుకుపోతారని మీరే చదివారు కదా. అవును. సో ఈ బ్రహ్మకుమారి సంస్థలో ఉన్న వాళ్ళు కూడా పాపం ఈ ఊహా ప్రపంచం నుండి మీరు బయటికి రండి. దాదా లేఖరాజ్ ఎవరైతే ఉన్నారో వారు ఏ సిద్ధాంతంతో దీన్ని పుట్టించారో, అసలు ఆయన లోపల శివుడు వచ్చారని మీరు అందరు నమ్ముతున్నారు. ఒకప్పుడు నేను కూడా నమ్మాను. బట్ అదంతా అభూత కల్పనలు, ఊహా ప్రపంచం అని తెలుసుకొని బయటపడ్డా. సో దయచేసి మీరు సొంత బుద్ధితో ఆలోచించండి. మీరు అందులో ఏంటి ఏక్ శ్రీమత్ సద్గతి దూసరే మత సే దుర్గతి అంటారు. అంటే వీళ్ళది శ్రీమతం అంటారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం అని చెప్తూ వీళ్ళ మతం పేరు శ్రీమతం. అంటే ఆ దాదా లేఖరాజ్ చెప్పిన మురళీలు ఉన్నది ఫాలో చేయాలని. అంటే అందులో ఏముంది, నువ్వు సొంతగా ఆలోచించొద్దు, ఈ మురళీలు ఉన్నట్టే నువ్వు ఫాలో కావాలని ఉంది. నీ సొంతగా ఆలోచించే విచక్షణ ఇందులో లేనప్పుడు అది నీకు ఎట్లా ఉపయోగపడుతుంది జీవితానికి? సో మీరందరూ వినాశనం గురించి ఇప్పుడు జరుగుద్ది అప్పుడు జరుగుద్దని ఇప్పటికే ఎన్నో టైములు దాటిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 2036 గురించి ఎదురు చూస్తున్నారు. ఇంకా అది మీ ప్రారంధంలో ఏముందో, మీ కర్మలు ఏముందో, మీ జీవితం ఎటు వెళ్ళేది ఉందో అనేది అది మీరే క్వశ్చన్ చేసుకోండి, తిరిగి అబ్జర్వ్ చేసుకోండి. బట్ చిన్న చిన్న అమాయకపు కన్యలు లేదంటే అమ్మాయిలు అబ్బాయిలు మీ జీవితాన్ని ఈ బ్రహ్మకుమారి సంస్థలో వృధా చేయకండి. బ్రహ్మకుమారి సంస్థలో ఉన్నంత మంది ఎవరైతే RSSలో అంటే ఇప్పుడున్న బ్రహ్మకుమారి సంస్థకు సంబంధించిన లేడీస్ జెంట్స్ అందరూ మన RSSలో జాయిన్ కమ్మని చెప్తాను నేను. ఎందుకు తెలుసా? RSSలో జాయిన్ అయితే దేశానికి సంబంధించి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడే పూర్తి లక్షణాలు వస్తాయి. బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితులు మన దేశంలో రాకుండా ఉంటాయి. ఇప్పుడు సనాతనము హిందువులు ఎక్కువైతే వేరే మతాల వాళ్ళకి ఇబ్బంది లేదు. వేరే మతాల వాళ్ళకి ఎక్కువైపోతే మనల్ని మొత్తమే ఇచ్చేస్తారు, పూర్తిగా దాడులు చేస్తారు. ఆల్రెడీ బంగ్లాదేశ్ లో కనబడుతుంది కదా. సో ఈ ఎక్కడ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళు ఏ గుడి దగ్గరికి వస్తున్నారు? ఏది లేదు. సో మీరు బొట్టు పెట్టుకోకుండా ఇదంతా ఒక వినాశనం జరిగిపోద్దనే సిద్ధాంతం పట్టుకొని హిందువుల దగ్గరికి వెళ్ళడం మానేయండి. ఇది బ్రహ్మకుమారులకు చెప్తున్నా. మీరు శివుడు ఎవరికి తెలియాలి? శివుడు ఎవరికి తెలియదు. ఆల్రెడీ హిందువులకు శివుడు తెలుసు కదా. మీరు ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్ల దగ్గరికి వెళ్ళండి. ఇంకా ఇప్పుడు హిందువులకు చెప్పిన బోధనలు చాలు. ముస్లింల దగ్గరికి, క్రిస్టియన్ల దగ్గరికి, ముస్లింల మసీదుల దగ్గరికి, క్రిస్టియన్ల చర్చిల దగ్గరికి వెళ్ళి శివబాబా లేదంటే వాళ్ళ పద్ధతిలో చెప్పిన భగవంతుడి గురించి మీరు ఏదైతే అందరికి భగవంతుడు ఒక్కరే అంటున్నారో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న వాళ్ళకి మోటివేట్ చేయండి. ఇంకా హిందువుల జోలికి రాకండి. అండ్ హిందువులకు చెప్తున్నాను, సనాతన ధర్మం ఏదైతే ఉందో మనది కొన్ని లక్షల వేల సంవత్సరాల నుండి మన పూర్వీకుల నుండి ఉన్న అన్ని రకాలుగా మనం పటిష్టంగా వైభవంగా ఉన్న ధర్మం మనది. సో మనము ఎక్కడికో వెళ్ళి ఈ పనికిరాని వాటిలలో అమాయకత్వంలో పడి మనం మోసపోవద్దు. ముందు మనకు సంబంధించిన శాస్త్రాలను, భగవద్గీతని, ఉపనిషత్తులని, వేదాలని మనం వీలైనంత అబ్జర్వ్ చేద్దాము. చేసి ఈ మిగిలిన ఇలాంటి ట్రాపుల్లో పడకుండా మనందరం హిందువులం ఒక్కటై ఉంటేనే మనం ఇంకోరి కంట్రోల్లో వెళ్ళకుండా, ఇంకోరి బానిసత్వంలో వెళ్ళకుండా ఉండగలం. లేదంటే బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితి మన దేశంలో వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మన హిందువులందరం ఒక్కటవ్వాలి. జస్ట్ మనం అనుకుంటే సరిపోదు, అందరం మాట్లాడుకోవాలి, వాయిస్ రేజ్ చేయాలి, మన గొంతు ఎత్తి మాట్లాడాలి అందరం ఒకటవ్వడానికి. సో నేను ఇంత కష్టపడి ఇద్దరు పిల్లల్ని కనేసి ఒకరిని కనేసి జాబ్స్ చేస్తూ EMIలు కడుతూ బిల్డింగ్లు, ఫ్లాట్లు, ఇవన్నీ భూములు మనం కొనుక్కుంటుంటే అవి కాస్త వచ్చి ఈ బోర్డు, ఆ బోర్డు, వక్త్ బోర్డు అని చెప్పి ఇంకోరు కబ్జా చేసుకుంటే ఇంకా నీ దేశం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వక్త్ బోర్డుకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు చెప్తే ఇది మన పూర్వీకులకు సంబంధించింది కదా నిజానికి. అట్లా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులన్నిటి నుండి విముక్తి పొందడానికి హిందువులందరూ ఒక్కటి కావాలి. మన కులాలతో సంబంధం లేకుండా హిందువులందరం ఒకటైనప్పుడే మనం ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతే రక్షిత అంటే అర్థం ఇదే.
సో నేను బ్రహ్మకుమారులని కోపం చేయట్లేదు, వాళ్ళ మీద నాకు ఎలాంటి శత్రుభావం లేదు. కానీ ఒకసారి థింక్ చేయండి, మీ జీవితం ఎందులో పోతుంది? ఊహా ప్రపంచంలో పోతుందా, దేశానికి ఉపయోగపడే దాంట్లో పోతుందా? ఒకసారి థింక్ చేయండి. థ్యాంక్ యూ మైథిలి గారు. సో మీరు అన్నట్టుగా మీ ప్రయత్నం మీరైతే చేస్తున్నారు. చిన్న ప్రయత్నం అయినా కానీ ఇది కాస్త మీకు ఎంతో తోడొచ్చి ఇది మీరు అనుకున్న వరకు సాధించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిందువుల గురించి మీరు పోరాడుతున్న ఏదైతే ఉందో అది నిజంగా అభినందనీయం. సో అంతేకాకుండా ముఖ్యంగా అమ్మాయిలు ఎవరు కూడా మోసపోకుండా, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా, తల్లిదండ్రులకి పిల్లలు దూరం కాకుండా, కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి నేను నిజంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే బ్రహ్మకుమారిస్కి సంబంధించి నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను, అక్కడ జరుగుతుంది కూడా ఇవి అని కూడా నాకు అర్థమయ్యి దీన్ని ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. సో అందు గురించే సరే, ధర్మం సనాతన ధర్మం, కులం, మతం ఇదంతా పక్కన పెడితే మానవత పరంగా మనం ఆలోచించినట్లయితే కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా, అమ్మాయిలు మోసపోకుండా, ఎవరి లైఫ్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రశాంతంగా స్వేచ్ఛగా బతకాలనేది మన సృష్టి ధర్మం. అవును, దాన్ని ఫాలో అయితే చాలు. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ. అలాగే 100 టీవీ ప్రేక్షకులు కూడా ఈ సబ్జెక్ట్ గురించి మనం మొదటిసారిగా మాట్లాడుకుంటున్నాం. మరి మీకు కనుక దీనికి సంబంధించి ఏదైనా అభిప్రాయం ఉన్నా, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకేమైనా తెలిసినా కూడా కింద కామెంట్స్ చేయండి. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ దీనికి కంటిన్యూస్గా మళ్ళీ మనం కలిసి దీని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.